ఆ గీతా ప్రసాదాన్ని అందుకోవడానికి మనం అందరం చప్పట్లతో స్వాగతం తెలుపుదాం ఆ కృష్ణ పరమాత్ముడికి, మన బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి సార్కి. మరి ఈ జేతవనాన్ని ఇంతమందిని మనం ఏకం చేసిన మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి సదానంద యోగికి, నందప్రసాద్ సార్కి, మరి సంకల్ప సిద్ధయోగి సుధాకర్ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి గీతా ప్రసాదాన్ని ప్రారంభించాల్సిందిగా మనం కోరుకుందాం. నీళ్ళు పంపించి తత్సత్. 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 లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యుల గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. మనం భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 5వ రోజు. ఈరోజు మనం గత 5 రోజుల నుంచి ఆత్మజ్ఞాన విషయాల గురించి భగవద్గీతలో తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సృష్టిలో ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా అశాశ్వతమైనవి. అది ఎంత గొప్ప సంపద అయినప్పటికీ, అది ఎంత దీర్ఘకాలం ఉన్నప్పటికీ ఏదో ఒక రోజైతే మాయమయ్యేటటువంటిదే. ఒక శాశ్వతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే. ఆత్మానందం పొంది మోక్షాన్ని పొందితేనే శాశ్వతం. ఒక్క మోక్షం మినహా ఇతరత్ర ఏ కర్మల ద్వారా ఎంత గొప్ప సంపదను సంపాదించినా అది ఇహలోక సుఖాలు కావచ్చు, పరలోక సుఖాలు కావచ్చు, అది భౌతిక సంపద కావచ్చు, పుణ్య సంపద కావచ్చు. పుణ్య సంపద కూడా క్షీణించిపోతుంది అనేటువంటి సత్యాన్ని మనకు శాస్త్రం చెప్తుంది. అది ఎంతదైనా కావచ్చు, ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంత దీర్ఘమైన కాలమైనా కావచ్చు. కొన్ని యుగాల పాటు అష్టభోగాలు అనుభవించేటటువంటి సంపదలు కూడా మన కర్మ ఫలాలతో సంపాదించవచ్చు. అయితే అవి ఎప్పుడైనా
మాయమైపోయేటటువంటివే. ఏదైనా పొందితే ఇక పొంది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవునికి మాత్రమే ఆ సౌలభ్యం ఉంది. ఇక ఏ జీవరాశికి ఆ సౌలభ్యం లేదు. ఇటు పశుపత్యాదులకు కానీ అటు దేవతలకు కూడా లేనటువంటి సౌలభ్యం ఒక్క మానవ జన్మకే ఉంది. అందుకే మానవ జన్మ అతి దుర్లభమైంది అని ఎందుకంటారు అంటే దానికోసమే. మోక్షాధికారం ఒక్క మానవ జన్మకే ఉంది. ఆ మోక్షం పొందకుండా శరీరాన్ని నిష్ప్రయోజనంగా గడిపి ఇవన్నీ శాశ్వతమనే భావంతో ఎన్ని సంపాదించినా ఎన్ని సాధించినా తిరిగి పోగొట్టుకుంటూనే ఉంటాం, మళ్ళా మొదటికి వస్తూనే ఉంటాం. సంపాదించింది ఏది శాశ్వతంగా నిలబడదు. కాబట్టి ఈ జన్మకు ఆత్మజ్ఞానమే అతి ఉత్తమమైంది అని మనకు శాస్త్రాలు ఘోషించి చెప్తున్నాయి. దాన్ని అనుభవించిన మహాపురుషుల యొక్క జ్ఞానం కూడా మనకు అదే తెలుపుతూ ఉన్నాయి. ఆ శాశ్వతత్వాన్ని గురించే చెప్తూ ఉన్నాయి. అయినా మనము పెడచెవున పెట్టాం. వాస్తవంగా అది ఒక్కదాన్ని తప్ప మిగతా ఇతరత్రా అన్ని విషయాల్లోనూ మానవుడు పరుగులు పెడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, సాధిస్తున్నాడు, శోధిస్తున్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం సాధన లేదు, శోధన లేదు. ఎవరో అందుకే మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. వేల కొలది మనదుల్లో ఒకానొకడు మాత్రమే మోక్ష సిద్ధి కొరకై యత్నించుచున్నాడు. అటు యత్నించి వారిలో కూడా ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. వేల కొలది మనదుల్లో ఒకానొకడు మాత్రమే మోక్ష సిద్ధి కొరకై యత్నించుచున్నాడు. అటు యత్నించి వారిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు అంటాడు భగవానుడు. కాబట్టి ఆ మోక్ష సిద్ధి కొరకు యత్నించడమే గొప్ప వరం. దాన్ని గురించి వినడం కూడా గొప్ప వరమే. అంటే దాని గురించి ఓహో ఇది శాశ్వతమైన సంపద ఒకటి ఉంది, ఇవన్నీ అశాశ్వతము అనే అవగాహన కలిగించుకోవడం కూడా మానవ జన్మకు గొప్ప శుభేచ్ఛలో ప్రవేశించినట్టు లెక్క. శుభయిచ్ఛ కలిగినట్టే. లేకపోతే ఆ మాట కూడా చెవిని పడకుండా ఎంతోమంది మానవ జన్మను ఎత్తి మానవ జన్మను వ్యర్థం చేసుకుని వెళ్ళిండే వాళ్ళే లోకంలో చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. మోక్షం అనే పదం వింటారేమో కానీ దాని వాస్తవాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. నాకు మోక్షం కావాలంటారు. మోక్షం అంటే ఏమి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎందుకు మోక్షం కావాలంటారు అనే దాని గురించి కూడా దీర్ఘంగా ఆలోచించారు. అది ఎన్ని జన్మల సుకృతం తర్వాత మానవ జన్మలో బుద్ధి వికాసం ఇసుమంతైనా కలిగిన తర్వాతే దీనికోసం ప్రయత్నం చేస్తాడు. అటు ప్రయత్నం చేసి మొదలు పెట్టినాడు అంటేనే వాడికి జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే ఒక్క అడుగైనా మనం వేస్తే 100 అడుగులు మన వైపు భగవంతుడు వేస్తాడు. ఏ దానికైనా మన ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానికి 100 రెట్లు ప్రయత్నం భగవంతుని కూడా దగ్గరికి. అందులోనూ ఇది భగవంతుని సంబంధమైన విషయం కాబట్టి, భగవతత్వాన్ని తెలుసుకోవడం కాబట్టి, ఆత్మతత్వానికి సంబంధించిన విషయం కాబట్టి భగవంతుని అనుగ్రహం మనకు పుష్కలంగా ఉంటుంది. అయితే మనము ప్రయత్నించాలి. ఏది ప్రయత్నించకుండా రాదు. మనం ఇసుమంతా కూడా ఏమీ చేయను నాకు అన్నీ కావాలంటే రావు. మనం చేసి దైవం పైన భారం పెడితే దైవం మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి దానికోసమే మన జీవితము వెచ్చించాలి, దానికోసం తప్పించాలి. ఇవి అవసరమే. ధనం అవసరమే, ఆస్తులు అవసరమే, పిల్లలు అవసరం, భార్య అవసరం, అంత అవసరాలే. ఇవి కేవలం అవసరాలే. ఇవేవి ముఖ్యం కాదు. జన్మ లక్ష్యం కాదు, జన్మ లక్ష్యం కాదు. ఈ జన్మకు లక్ష్యం మోక్షం మాత్రమే లక్ష్యం. మిగతాటివన్నీ అవసరాలు మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. అయితే మనం అవసరాల వరకే జీవిస్తున్నాం కానీ దాన్ని ముఖ్యమైన దాన్ని మాత్రం వదిలేస్తున్నాం. అక్కడే మనం పప్పులో కాలేసాం. అందుకు దానికోసమే మనము తప్పించాలి. ఆ సాధనలో చేసుకుంటూ ఉండాలి, ఇవి చేస్తూ ఉండాలి. అందరి పట్ల స్నేహం ఉండొచ్చు,
అయినా ఈ ప్రపంచం పట్ల స్నేహం ఉండొచ్చు, ఈ సమాజం పట్ల స్నేహం ఉండొచ్చు, మోహం ఉండకూడదు. ఆ మోహమే మనల్ని బంధంలో ఉంచుతూ ఉంది, మన స్వరూప జ్ఞానం పొందకుండా అడ్డుపడుతూ ఉంది. ఆ మోహాన్ని పక్కన పెట్టి అందరినీ స్నేహంగా చూడు, మోహంతో ఉండొద్దు. ఏవి ఇవి శాశ్వతం కావు, ఇవి నిత్యం కావు అనేటటువంటి అవగాహనతో జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో వాడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాడు, తన స్వరూప జ్ఞానం పొందుతాడు. కాబట్టి అటువంటి జ్ఞానం కోసమే మనకు మానవ జన్మ వచ్చింది. అంతేగాని మిగతా ఇతరత్ర ఏది కూడా మానవ జన్మకు సరిపడా. కాబట్టి మనం నిన్నటి దినం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనం తెలుసుకున్నాం, దాంట్లో మన సాధనలో ఉన్నాం. అయితే ఈ సాధనలో ఒక స్టెప్ వరకే వెళ్తున్నాం, కానీ రెండో స్టెప్పులో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే సమూలంగా మార్పులు రావాలి, సమూలంగా మార్పు జరగాలి, మన స్వరూప జ్ఞానం మనకు సిద్ధించాలి అంటే ఖచ్చితంగా రెండవ స్టెప్ కూడా మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఎన్నో విషయాలు పోయేటటువంటి మనస్సును ఒక విషయం పైన కేంద్రీకరిస్తే దాన్ని ఏకాగ్రత అంటారు. ఏకాగ్రత వల్ల అపారమైనటువంటి మనోబలం ఏర్పడుతుంది. ఆ మనోబలం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది, తర్వాత సంకల్ప శక్తి పెరుగుతుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది. సంకల్ప సిద్ధి వల్ల అష్ట సిద్ధులు కూడా మనకు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది. కేవలం మనోబలం వల్లే మనస్సును, ఎన్నో విషయాలు పోయేటటువంటి మనస్సును ఒక్క విషయం పైన కేంద్రీకరించే శక్తి వచ్చినాడు మనకు అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రకామ్య, ప్రాప్తి, వశిత్వ, ఈసత్వ అనేటటువంటి ఈ 8 సిద్ధులు కూడా ఏవైతే దైవీ సంపదలుగా మనం భావిస్తున్నామో, ఆకాశంలో ఎగరడము, ఎక్కడో ఉండే వస్తువులు ఇక్కడికి తెప్పించుకోవడము, తర్వాత ఇక్కడ మాయమవ్వడము, ఇంకో చోట ప్రత్యక్షం అవ్వడము, ఇలాంటివన్నీ ఈడ తేలికైపోవడము, బరువైపోవడము, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు. ఆ సిద్ధులన్నింటినీ కూడా సంపాదించవచ్చు కేవలం ఏకాగ్రతతోనే. అయితే దుఃఖరాహిత్య స్థితి మాత్రం అక్కడితో రాదు. అష్టసిద్ధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడో ఉన్న వస్తువుల్ని ఇక్కడికి తెప్పించగలిగిన సిద్ధి కలిగినటువంటి వాళ్ళు కూడా, ఆకాశంలో విహరించగలిగినటువంటి వాళ్ళకు కూడా, తేలికైపోయినటువంటి వాళ్ళకు కూడా, బరువు కాగలిగినటువంటి వాళ్ళకు కూడా, తర్వాత మాయం అవ్వగలిసిన శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా, ఎక్కడికి అవసరమైతే అక్కడ ప్రత్యక్షం అవ్వగలిగిన శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా దుఃఖరాహిత్య స్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఆత్మజ్ఞానం రాలే. ఈ శక్తులన్నీ కేవలం రాక్షసులు కూడా ఎంతోమంది సంపాదించారు. రావణాసురుడు సంపాదించాడు, హిరణ్యకశిపుడు సంపాదించాడు. అయితే వాళ్ళకు దుఃఖం లేదా, బాధ లేదా, వాళ్ళకు వ్యత లేదా, చింత లేదంటే అన్నీ ఉన్నాయి, మన మాదిరినే ఉన్నాయి. అయితే కేవలం ఏకాగ్రత మనోబలం వల్ల అది ఆ మనస్సుకున్న బలం ఎంత అంటే బ్రహ్మదేవునికి ఉన్నంత శక్తి. అది పూర్తి సృష్టికర్త, దేన్నైనా సృష్టించగలదు. అటువంటి గొప్ప శక్తివంతమైన మనస్సు ఏమైనా చేయగలదు, ఏమైనా సాధించగలదు. అయితే ముక్తికి మాత్రం అక్కడికే స్టాప్ కాదు. అక్కడ కేవలం ఏకాగ్రతతో ఎవరికి ముక్తి సంభవం కాదు. అక్కడి నుంచి రెండో స్టెప్పులో ప్రవేశించినప్పుడే మన లోపల ఉన్నటువంటి అంతవరకు బయట శత్రువులను ఎవ్వరు కూడా భయపడిపోతారు. హిరణ్యకశిపునికి దేవతలతో సహా అంతా వణికిపోయారు, ఆయన ఆధీనంలో ఉండిపోయారు. రావణాసురుడు కూడా అలానే చేశాడు. అంతవరకు ఉంటుంది కానీ, అంటే బాహ్య శత్రువులను జయించారే కానీ అంతఃశత్రువులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను జయించలేకపోయారు. ఎందుకంటే రెండవ స్టెప్పులో వాళ్ళు ప్రవేశించలే, దాని గురించి ఆలోచించలే. వాళ్ళు పుట్టలు పెరిగేట్టుగా
తపస్సులో కూర్చుండిపోయారు, మనసును ఏకాగ్రపరిచారు. ఏ దేవుణ్ణి అయితే వాళ్ళు ప్రత్యక్షం చేసుకోవాలో ఆ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. తర్వాత కావలసిన వరాలను పొందారు, భూమి మీదకి వచ్చారు, తన ఆధిపత్యాన్ని చెలాయించారే కానీ లాస్ట్ దశకు, అంత్య దశకు అన్ని ఆ బాధలకు గురి అయి శరీరాలని వదలాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ అనిత్యం అనే దానికి మనకు ఇవి ప్రూఫ్ చరిత్రలో మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ధ్యానం మొదలవుతుందో అక్కడి నుంచి మాత్రం వాడు విముక్తుడవుతాడు, భవబంధాల నుంచి విముక్తుడవుతాడు, బాధలు, కష్టాలు, భయాలు ఇవన్నిటి నుంచి కూడా విముక్తుడవుతాడు. అక్కడ సాచిత్వంతోనే ఇవన్నీ సాధించాల్సి ఉంటుంది. సాచిత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయ వస్తువులతో కానీ విషయాలతో కానీ తదాత్మతను తెగ్గొట్టుకుంటాడు. దాన్ని తెగ్గొట్టుకొని తను వేరై తనకు సాక్షిగా నిలబడగలిగిన స్థితి కలిగినటువంటి వాడు మాత్రమే అన్నిటికీ అతీతంగా వాడికి మానము, అవమానము, సన్మానము అన్నీ సమానంగానే ఉంటాయి. వాడు దేనికి వెరవడు, దేనికి చిక్కడు. అక్కడ అటువంటి స్థాయి వచ్చినప్పుడు మాత్రమే మానవుడు తన స్వరూప జ్ఞానం పొందేదానికి అర్హతను పొందుతాడు. అక్కడ మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధి కలిగించుకుంటాడు, ఆత్మజ్ఞానాన్ని నిలుపుకుంటాడు, అలాగే మోక్షాన్ని పొందుతాడు. ఈ విషయం మనం చాలా ఆలోచించాల్సిన విషయాలు ఇవి. దీని గురించి సుదీర్ఘంగా దానిపైన మనము మననం చేస్తే, స్వాధ్యాయనం చేస్తే తప్ప మనకు అర్థం కావు విషయాలు. అంత లోతుగా దాన్ని స్వాధ్యాయనం చేసినటువంటి వాళ్ళకు మాత్రమే అవి అర్థం అవుతాయి. ఏదో విన్నాం, అయిపోయింది, పోయింది అనుకుంటే అక్కడి వరకే ఆగిపోతుంది. కానీ మనకు వాస్తవాలు మనకు అవగాహనలోకి రావు. ఒకవేళ వచ్చినా మనము దాన్ని వదిలేస్తూ ఉంటాం, కానీ వాటిని గురించిన శ్రద్ధ మనకు ఏర్పడదు. శ్రద్ధ ఉండాలి, విశ్వాసము ఉండాలి. ఈ శ్రద్ధ విశ్వాసాలు లేనటువంటి వాడు ఏమీ ఆ స్థాయిని అందుకోలేడు ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికత అంటేనే ఆత్మను గురించిన శ్రద్ధ ఉన్నటువంటి వాడే ఆధ్యాత్మికవేత్త. లేదా ఇతరత్ర మినహా అష్టసిద్ధులు పొందినవాడు కూడా ఆధ్యాత్మికవేత్త కాదు. ఎందుకంటే ఆత్మవేత్త, ఆత్మ అంటే అది నిత్యము, అది శాశ్వతము, అందులోనూ దానికి మాత్రమే ఏ వికారాలు లేవు. నేను ఆత్మను అని తెలుసుకున్నవాడు మాత్రమే వికారాలకు లోనిగాడు. అంతవరకు ఆత్మజ్ఞానం పొందేంతవరకు ఎన్ని సాధించినా ఎన్ని సంపాదించినా వికారాలకు లోనవుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. మనకు శాస్త్రాలు చెప్పినప్పటికీ భౌతిక ప్రపంచంలో గురువులు ప్రసంగాలు వింటూ ఉన్నప్పటికీ వాస్తవమైన లోతైన విషయాలు మన బుర్రకెక్కించుకోము. కానీ వాళ్ళు చెప్పేటటువంటి భౌతిక విషయాలపైనే మనకు ఎక్కువగా భ్రాంతి ఉంటుంది. ఆ భ్రాంతి వల్ల ఆ విషయాలనే పట్టుకొని మనం దానికోసమే తప్పిస్తూ, దానికోసమే పరుగులు పెడుతూ, దాన్ని సంపాదించడానికే ప్రయత్నిస్తాం, కానీ ఆత్మజ్ఞానానికి ప్రయత్నించాం పొందాలని. ఒక భగవద్గీత లాంటి శాస్త్రాలు పూర్తిగా అధ్యయనం చేస్తే ఆ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ 2 శ్లోకాల అర్థం భగవద్గీతలో ఏం చెప్తాడంటే, భగవద్గీత కించిదీత గంగాజలలవ కనికాపీత సకృదపేని మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అంటాడు. భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా దాన్ని విని, దాన్ని తెలుసుకొని, దాన్ని అధ్యయనం చేసి, దాని సారాన్ని తీసుకోగలిగితే వాడికి యమదర్శనం లేదు అంటాడు. అంటే వాడికి నరకం లేదు అంటాడు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కనికాపీత అంటాడు. ఎవడైతే ధ్యానముద్రలో కూర్చొని ఆలోచనారహిత స్థితిలో ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ విశ్వానుభూతిని, ఆ విశ్వశక్తిని అనుభవిస్తాడో వాడికి కానీ భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా తెలుసుకొని
దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని ఎరిగి దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాడు కానీ భగవద్గీత కించిదీత గంగాజలవ కనికాపీత సకృదపేని మురారి సమర్చ హృదయ కవాటాలు తెరుచుకున్న బ్రహ్మజ్ఞాని ఎదుట కూర్చొని నిర్మలంగా నిశ్చలంగా ఆయనతో ఆ ఆరాతో అనుసంధానమైనటువంటి వాడు కానీ సకృదపేని మురారి చర్చ క్రియతే తస్య యమేనైన చర్చ అంటాడు. అటువంటిది ఈ జీవితంలో ఎవడైనా ఒక్క విషయంలోనైనా వాడు దాని అనుభవం పొందితే ఈ శరీరం వదిలిన తర్వాత యమదర్శనం వానికి లేదు అంటాడు. యముడు కూడా వాడు ఎదుటికి రావడానికి సాహసించడు అంటాడు. ఇంత గొప్ప ఫలం ఉంది, అయినా వాటి విషయాల గురించిన అవగాహన కానీ ఆలోచన కానీ మనకు లేవు. లేకపోవడం వల్ల వెనుక పడిపోయాం. ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చామో. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం యహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. వచ్చేటప్పుడు మాత్రం ఆ మాట చెప్పుకుంటాం. ఎన్నిసార్లు పుట్టానో, ఎన్నిసార్లు చచ్చానో, ఎన్నిసార్లు భూమి మీద తల్లి గర్భంలో తల్లిదండ్రికి గర్భశోకం మిగిల్చానో. అయితే నేను తిరిగి ఆత్మజ్ఞానం పొందలేదు, ఈ సంసారంలోనే తిరుగుతున్నాడు పరందామా. ఈ జన్మలోనైనా నాకు ఆ భవబంధాల నుంచి బయటపడే మార్గాన్ని, ఆ సంసారం నుంచి బయటపడే మార్గాన్ని నాకు కల్పించు అని భగవంతుని వేడుకొని గర్భంలోకి వచ్చి తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అలానే మిగిలిపోతున్నాము, కానీ వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాం. దీన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పటి నుంచి మొదలు పెడతాం. అంతవరకు అది దాని పట్ల దృష్టి కూడా మనకు ఉండదు. ఇప్పుడు వచ్చినారనుకో, ఇదేదో బాల వికాస్ పెట్టినారు, ఏదో పిల్లల ఎంజాయ్మెంట్ కోసమో ఇంకో దానికో వచ్చినామో ఏదో అదృష్టం కొద్దీ మనకు భగవద్గీత ఇక్కడ తారసపడింది. ఆ జ్ఞానం మనకు అంతో ఇంతో మన మస్తిష్కంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకుందాము అని ప్రయత్నించే వాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటారో. అది భాగ్యం. అన్నిటికీ భాగ్యం అంటే అది. భాగ్యాలు చాలామందికి ఉంటాయి, మహాభాగ్యం అది. అదే భగవద్గీతలు అంటాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమా అని. ఎచ్చట యోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మయు ధనుర్ధార్యగు పార్థుడు ఉందురో అచట లక్ష్మి విజయము నీతి తప్పక ఉండును అంటాడు. ఎచ్చటైతే యోగంతో కూడిన కర్మ ఉంటుందో అక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణో, యోగానికి ప్రతీక శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఎచ్చట యోగంతో కూడిన కర్మ ఉంటుందో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, ఆ యోగానికి సంబంధించిన కర్మ ఉంటుందో అక్కడ లక్ష్మి విజయము నీతి తప్పక ఉండును అంటాడు. ఈ మూడు సమానంగా ఒకచోట నిలవడం మాత్రం అసాధ్యమైన విషయం. ఈ మూడింటిని నిలపగలిగేవాడు సమానంగా ఒకచోట కూర్చోబెట్టుకోగలిగేవాడు మాత్రం ఒక యోగి మాత్రమే. ఎందుకు అంటే ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ లక్ష్మి విజయము, ఎచ్చట యోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మయు ధనుర్ధార్యగు పార్థుడు ఉందుడు అచ్చట లక్ష్మి విజయము నీతి. ఈ మూడు ఎక్కడైతే లక్ష్మి ఉంటుందో అక్కడి నీతి ఉండడం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే లక్ష్మీదేవిని భుజాల వరకే ఎక్కించుకుంటే పర్వాలేదు, ఎవరైనా కూడా ఆ మహాతల్లిని తీసుకొచ్చి నెత్తి మీదకి ఎత్తుకుంటారు. ఆడ ఎత్తినప్పుడు తొక్కుతుంది, ఆమె మోహం కల్పిస్తుంది, దానిపైన వ్యామోహంతో ముంచి తేలుస్తుంది. ఎప్పుడైతే అత్యాస మానవునికి వస్తుందో అప్పుడు నెత్తికి ఎక్కించుకుంటాడు లక్ష్మీదేవిని. అప్పుడు వానికి కలిగే దుర్భర పరిస్థితి అట్లా ఇట్లా ఉండదు. ఐశ్వర్యం ఉంటుంది కానీ వాడికి ఏమాత్రము శాంతి ఉండదు, సౌఖ్యము ఉండదు. అనుకుంటాడు వాడు ఏదో దండిగా సాధిస్తే నేను హాయిగా ఆనందంగా జీవిస్తాను అనుకుంటాడు. ఎంతైతే భారంగా ఆ యొక్క అధర్మ మార్గంలో ధనాన్ని సంపాదిస్తాడో అక్కడే వాడు పతనం అవుతాడు. ఎందుకు ధన విషయంగా కనపడచ్చేమో కానీ వాని వ్యక్తిత్వం మాత్రం పతనం అయిపోతుంది.
వాడికి ఇబ్బందులు బాధ లోపల అంతర్ముఖంగా వాడు నిరంతరము అశాంతితోనే జీవిస్తాడు, కానీ శాంతితో జీవించలేడు. అందుకే ఇక్కడ ఇవన్నీ సమానంగా ఉండాలంటే యోగి దగ్గర ఎంత ధనమైనా ఉన్ని ఆయన దానికి తలొగ్గి జారడు, దానికి బానిస కాడు. ఎచ్చట యోగేశ్వరుడు యోగంతో కూడిన కర్మ ఉంటుందో, కర్మకు ప్రతీక అర్జునుడైతే యోగానికి ప్రతీక కృష్ణుడు. కాబట్టి యోగంతో కూడిన కర్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ మూడు ఉంటాయి. ఏది? లక్ష్మి, విజయము, నీతి. ఇక విజయము అనేది జీవితంలో ఏ మహానుభావుడో కానీ వరించడు. అందరికీ విజయాలు లేవు జీవితంలో. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేదా సమస్త ప్రపంచానికి చక్రవర్తి అవ్వచ్చు, 14 భువనాలకు అధిపతే కావచ్చు. అంత మాత్రం చేత అది విజయమైతే కాదు, ఈ లోకం కాదు. 14 భువనాలకు వాడు అధిపతి అయినప్పటికీ కూడా వాడు విజయుడు కాదు. ఎందుకు? ఈ సంపాదనలన్నీ కూడా పోయేటివే. అక్కడ కేవలం జయం మాత్రమే. జయము అనేది తిరిగి పోగొట్టుకుంటుంది, అది పోతుంది. అది జయము. ఏది? ఈరోజు ఎలక్షన్లో నిలబడితే గెలుస్తాడు, అది జయము. విజయం కాదు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వాడు మళ్ళీ పడిపోతాడు. అలానే ప్రతి స్థానంలోనూ పడిపోయేదానికి కారణమైనవన్నీ ఇవన్నీ కూడా జయాలే కానీ విజయాలు కాదు. ఒక్కసారి విజయం మానవునికి సమకూరితే, ఒక ఆత్మజ్ఞానం పొందితే వాడికి ఇక పోవడం అనేది ఏది లేదు. అదంతా నిత్యమే. ఇంకా అనిత్యం అనేదే లేదు. ఆ విజయం కోసం ప్రయత్నించాలా. నేను విజయం సాధించినానని మనం ఎర్రవీగుతూ ఉంటాం. కేవలం అది జయము, అది విజయం కాదు అనే విషయం కూడా చాలామందికి అర్థం కాదు, అవగాహనలో కూడా ఉండదు. అసలు ఈ జయ విజయాల ఈ 2 పదాలకు ఉన్న అర్థం కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఆయన విజయం సాధించినాడని బయట వాళ్ళు కూడా అంతా చెప్పుకుంటాం. ఈ పార్టీ విజయం సాధించింది, ఆ పార్టీ విజయం సాధించింది, వీడు విజయం సాధించినాడు, వాడు విజయం సాధించినాడు. విజయం కాదు, అవన్నీ జయాలే. విజయము అంటే ఒకసారి వచ్చిందే ఇంకా పోవడం అంటూ ఉండదు, దాన్నే విజయము అంటాడు. అందుకే భగవానుడు ఇక్కడ విజయము అన్నాడు, జయము అనలే. తర్వాత ఆ విజయం కూడా ఎట్లా ఉంటుంది? అక్కడ నీతి ఉంటుంది, ధర్మము ఉంటుంది, అన్నీ సమపాలలో నడుస్తాయి. అక్కడ ఈ మాత్రం కూడా ఇసుమంత అధర్మం అనేది అక్కడ జరగదు. ఆ విజయుని దగ్గర నీతి, అవినీతి అనేది వాళ్ళ దరిదాపులో కూడా రాదు. అందుకే అవి 3 ఉంటాయి మన దగ్గర, పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కృష్ణ భగవానికి ఎక్కడైతే యోగంతో కూడిన కర్మ ఉంటుందో అక్కడ విజయము, నీతి తప్పక ఉండును అంటాడు భగవాన్. కాబట్టి ఈ విషయాలు మనకు పూర్తిగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. నేను చెప్పుకుంటూ పోవచ్చు భగవద్గీత, అంతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మీకు ఎందుకు నేను ఇంతగా దాని గురించి లోతుగా చెప్తూ ఉన్నానంటే, అవి బయట ఎన్నిసార్లు మనం భగవద్గీత వింటూనే ఉంటాం, అయినా దాన్ని మన తలకెక్కించుకోము. మన ఒకవేళ మన మస్తిష్కం వరకు అది ప్రవేశిస్తుందే కానీ మన హృదయాన్ని తాకడంలే. హృదయాన్ని తాకితే మనకు దానిపైన రుచి ఏర్పడుతుంది. ఆ రుచి మనకు కలగలేదు అంటే మన తలకాయ వరకే తీసుకుంటున్నాం, కానీ హృదయం వరకు తీసుకోవడంలే. ఎప్పుడైతే హృదయాన్ని తాకుతుందో ఈ జ్ఞానం, అక్కడి నుంచి వాని జన్మే ధన్యమైపోతుంది. విజయం అంటే ఏమో తెలుసుకుందాము. విజయుడు ఎలా ఉంటాడో మనకు అర్థం కావాలి కదా. నిన్న చెప్పిన ఆ 2 శ్లోకాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి నేను మీకు పూర్తిగా అవగాహన చేస్తూ వెళ్తాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ అగమాపాయనో నిత్యాహ తాన్ చిచ్చస్వ భారత ఎంహినా వ్యత్యంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సుమృతత్వాయ కల్పతే. ఓ పార్త,
ప్రాపంచిక వస్తువులకు ఆయా ఇంద్రియములతో సంయోగము కలిగినప్పుడు శీతోష్ణాది స్పర్శ జ్ఞానం కలిగి సుఖదుఖ రూప పరిణామములు ఉత్పన్నములగును. ఈ స్పర్శలు కానీ వీటి ఫలితములకు సుఖదుఖములు కానీ క్షణికములే. విషయేంద్ర సంయోగములు శాశ్వతములు కావు, వాటి ఫలితములు కూడా తాత్కాలికములే. కావున వాటికై వగవ పని లేదు, వాటిని సహించి ఉండుము అంటాడు. ఈ సృష్టిలో ఏ మానవుడు ఏ మానవ శరీరాన్ని లేకి వచ్చినప్పటికీ వాడికి అన్నీ, ఏ జీవరాశి అయినా కానీ అన్నీ సుఖాలే ఉండవు, అన్నీ దుఃఖాలే ఉండవు. ఈ సుఖదుఖాలు ఎందుకు అంటే ఇంద్రియానికి విషయానికి సంబంధం ఎంతవరకు ఉంటుందో, అంటే ఒకటి తిడతాడు, మన చెవి వింటుంది, వెంటనే మన మనస్సు బుద్ధికి అందిస్తుంది, వెంటనే నన్ను తిడుతున్నాడు అనేటువంటి స్పృహ మనలో కలుగుతుంది. కలిగిన వెంటనే తిడుతున్నాడు అనేటువంటి స్పృహ కలగడం వల్ల మనలో దుఃఖం ఏర్పడుతుంది, బాధ ఏర్పడుతుంది. అదే పొగుడుతున్నాడు అనేది అని మనకు లోపల నుంచి స్ఫురించడం వల్ల వెంటనే మనకు సంతోషము కలుగుతుంది. ఈ సంతోషము దుఃఖము రెండు కలుగుతున్నది మన భావం నుంచినే, లోపల నుంచినే. మన లోపల భావాన్ని బట్టే మనకు సుఖమో దుఃఖమో కలుగుతున్నాయి కానీ కేవలం ఆ శబ్దాన్ని బట్టి కాదు అనే విషయం మొట్టమొదట అర్థం కావాల్సిన విషయం. పొగడ్తకు శబ్దమే, తెగడ్తకు శబ్దమే. పొగడ్తకేమో పొంగిపోతున్నాం, తెగడ్తకేమో కృంగిపోతున్నాం. కారణం ఏమంట, అది బయట నుంచి వచ్చి బాధ పెట్టిందా లేదా మన లోపల భావంతో మనము బాధ పెట్టుకుంటానామా అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి మానవుడు. ఈ శ్లోకాల్లో ఉన్న అర్థం అదే. అందుకే ఇక్కడ బాగా దీర్ఘంగా ఆలోచించండి. సుఖదుఖాల కారణం బయటివే లోపలవే అనేది నీకు ఫస్ట్ అర్థం కావాలి. బయట విషయాల లోపల ఉన్న భావమా, నీ భావాన్ని బట్టి నీకు బాధ కలుగుతుందా, బయట విషయంతో నీకు బాధ కలుగుతుంది అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటే మాత్రం వాడు దుఃఖాన్ని నుంచి దూరం అవుతాడు. దానికి శక్తి బయట నుంచి వస్తుందా బాధపడే మనకు బాధ కలిగించేది, లోపల మన లోపలే మన శక్తిని విడుదల చేసి బాధపడుతున్నామా అనే విషయాన్ని స్పష్టంగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. అర్థమైతే అందంటారా? అర్థమైతే అందా? ఊరికే శబ్దం నేను చెప్పిన శబ్దం మాత్రమే వింటున్నారా? భావం లోపల అర్థమవుతుంది కదా. తిడితే అర్థమైనప్పుడు ఈ భావన కానీ ఎందుకు అర్థం కాదు? పొగిడితే అర్థమైనప్పుడు ఈ భావన కానీ మనకు శ్రద్ధ ఉండాలి కానీ దాన్ని దృష్టి పెట్టాలి కానీ విషయం మనకు అర్థమవుతుంది కదా. పొగడ్తకైనా తెగడ్తకైనా శబ్దము కారణమా లేదా ఆ విషయం కారణమా లేదా లోపలున్న నీ భావం కారణమా అనేది నీకు ఇక్కడ పూర్తి నీ క్లారిటీ రావాలి. నువ్వు భావిస్తేనే అది పొగడ్తా అని భావన చేసినప్పుడే నీకు బాధ కలుగుతుంది. అది పొగడ్తా అని నువ్వు భావించినప్పుడే నీకు సంతోషం కలుగుతుంది. కేవలం నీ భావనలో ఉంది కానీ ఆ యొక్క విషయాల్లో లేదు. సుఖదుఖాలు విషయం నుంచి రావు. విషయాలు అది ఖచ్చితంగా విషయం, నాకు ఈ విషయం ఎదురు కాకూడదు, నాకు అన్నీ సన్మానాలే ఉండాలా, పొగడ్తలే ఉండాలంటే కుదిరేకే అవకాశాలు లేవు. అది సృష్టి విరుద్ధం. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాం, ఎన్నో కర్మలు చేశాం. ఆ కర్మ ఫలితాలన్నీ కూడబెట్టుకొని సంచిత రూపంలో పెట్టుకున్నాం. ఈ జన్మకు వచ్చేటప్పుడు కూడా ప్రారబ్ధ రూపంలో కొన్ని కర్మలు తెచ్చుకున్నాం. ఆ కర్మ ఫలితాలు కూడా మనకు ఎదురవుతూనే ఉంటాయి, ఎంటర్ అవుతూనే ఉంటాయి. మానవ జన్మకు వచ్చినాక అవి చేసింటాం, ఇవి చేసింటాం. పుణ్యఫలం వచ్చినప్పుడు అది ఎదురవుతుంది, పాప ఫలం అది ఎదుటికి వచ్చినప్పుడు మనకు బాధ ఎదురవుతుంది. బాధ కలిగించే విషయం అని అనిపిస్తుంటుంది మనకు. ఈ పుణ్యపాపాలు రెండు ఎదురు తగులుతూనే ఉంటాయి. పుణ్యం వచ్చినప్పుడేమో నువ్వు సంతోషిస్తున్నావు, పాప ఫలం వచ్చినప్పుడేమో బాధపడుతున్నావు. ఈ రెండిటి విషయాల్లో నువ్వు వ్యతిరేకించేక లేదు. నాకు అన్నీ పుణ్యఫలాలే కావాలంటే రావు, ఈ రమ్మంటే రావు. నువ్వు ముందు చేసిన దాన్ని బట్టే వస్తాయి. అవి రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. గుర్తుపెట్టుకోండి.
కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. అవి రావాల్సిన టైం వచ్చినప్పుడు వస్తాయి, పోవాల్సిన టైం పోతూ ఉంటాయి. అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, ఈ రెండు నీకు ఎంటర్ అవుతూనే ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే అది ప్రకృతిలో ఉంది, అది అయిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే మనం కర్మ చేశామో ఆ కర్మ ఫలిత రూపంలో అది ప్రకృతి ఆధీనం అయిపోయింది ఆ కర్మ. కాబట్టి ఇప్పుడు మన ఆధీనం కాదు అది. దాని సందర్భం వచ్చినప్పుడు అది మన పైన సవారీ చేస్తుంది. అయితే అక్కడ అది ఈశ్వర సృష్టి, అది నీ సృష్టి కాదు. ఇంకా ఈశ్వరుని చేతిలోకి వెళ్ళిపోయింది, భగవంతుని చేతిలోకి వెళ్ళిపోయింది. నువ్వేం చేయలేవు. కాబట్టి ప్రకృతి చేతుల్లో ఉంది. అది దాన్ని వరుస క్రమంలో అది వస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు అడ్డుకోలేవు. అయితే నీకు ఒక స్వేచ్ఛ ఉంది. ఆ కర్మ ఎదురైనప్పుడు నువ్వు బాధపడాలా వద్దా అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అదే జీవ సృష్టి అంటాడు. జీవ సృష్టిలో నీకు అధికారం ఉంది, ఈశ్వర సృష్టిలో నీకు అధికారం లేదు అని చెప్తుంది మనకి శాస్త్రం. అర్థమవుతుందా? మనం చేసిన కర్మఫలాలన్నీ ఈశ్వర సృష్టిలోకి వెళ్ళిపోయాయి, ఈశ్వరుని ఆధీనంలో ఉన్నాయి. దాన్ని ఆ కర్మ ఫలితాలు మనకు ఆటోమేటిక్గా మనకు ఎదురవుతాయి. అవి పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. అయితే ఆ పుణ్యానికి నేను పొంగాలా, ఆ అవమానాలకు నేను కృంగాలా అనేది మాత్రం నీ చేతుల్లో ఇప్పుడు కూడా ఉంది. ఫలితం వ్యతిరేకంగా వచ్చినా నేను బాధపడుకోకుండా ఉండాలా, బాధపడాలనేది మాత్రం నీ చేతుల్లో ఉంది. ఇక్కడ నీకు స్వతంత్రత ఉంది, అక్కడ నువ్వు పరతంత్రునివి. పరతంత్రతలో నువ్వు దాని గురించి ఆలోచించద్దు. దాన్ని మార్చాలి, సృష్టిని మార్చాలని ఎంతోమంది మహనీయులు కూడా చూశారు. అంతా ఫెయిల్యూర్ అయిన వాళ్ళే, ఎవడు సక్సెస్ కాలే. ఎందుకంటే ఈశ్వర సృష్టిలో మార్పులు చేయడానికి అవకాశాలు ఉండవు. కర్మ ఎదురు కాకూడదు, నాకు ఈ కర్మలు రాకూడదు అని మాత్రం ఎవడు అడ్డుకోలేడు. ఎందుకంటే వాడికి అయిపోయినాయి రికార్డు. వదిలిన బాణం వదిలే వరకే మన చేతుల్లో ఉంటుంది, వదిలిన తర్వాత బాణము వీడి చేతుల్లో ఉండదు. దాని వేగం ఎంత ఉంటుందో అది దాని పని అది చేసుకుంటూ పోతుంది, అంత దూరం ప్రయాణిస్తుంది. అదేవిధంగా మనం చేసిన కర్మ ఫలితాలు కూడా అది మళ్ళా తిరిగి లక్ష్యాన్ని చేరి తన పని తను చేసుకునే వెళ్ళిపోతుంది. కానీ మన చేతుల్లో ఉండదు. ఆడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఈ విషయాలు మనకు తలకాయలోనే ఉండవు. ఇటువంటి వాళ్ళకు బాధలు ఉండవు. ఎందుకంటే అర్థమవుతుంది వాడు ప్రకృతిని ఎదిరించాలని, వాడు ఊరికే ఉన్న ఒక రకం. కానీ వాడు నగినాడంటే మాత్రం వీరికి ఇంకా ఎక్కుతుంది. ఏది వాళ్ళలో ఉండే రౌద్రము పెరుగుతుంది. ఇంకా పెంచుకున్నారు. వాళ్ళు తిట్టారు, అప్పుడు కూడా ఏమనలే. అన్నప్పుడు పక్కనే ఆనందుడు తన ప్రియశిష్యుడు ఉన్నాడు. దగ్గరికి వచ్చి, స్వామి ఎందుకు నువ్వు వాడు అన్ని తిట్లు తిడుతున్నా, నువ్వు అంత ప్రశాంతంగా నిలబడిపోయావు? శిష్యులు వస్తుంటే అట్లా ఆపాడు, చెయ్యి ఆపాడు అంటానే వాళ్ళు నిలిచిపోయారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నారు, నువ్వు ఎందుకు అంతసేపు వాళ్ళను అన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు? ఒక్క మాట ఇలా ఏళ్ళు చూపిస్తే మేము వాని కథ చూసేవాళ్ళం కదా అన్నాడు. ఎవరిని తిట్టినారు వాళ్ళు అన్నాడు. అంటే నిన్నే అన్నారు. నన్నే కదా తిట్టింది, నిన్ను కాదు కదా. ఇట్లే శాంతంగా మాట్లాడాడు ఆయన. నిన్ను
కాదు కదా, నీకెందుకు వస్తుంది నాయన కోపం? నాకు రావాల కోపము, నన్ను తిట్టింటే నీకెందుకు వస్తుంది కోపం? నువ్వు కోప్పాడాల్సిన పని లేదు. వాళ్ళు నాకు మేలు చేశారే కానీ కీడు చేయలే. అందుకే వాళ్ళు పోయేటప్పుడు నేను ఒక పని చేశాను తెలుసా? వాళ్ళు తిట్టిపోసి వాళ్ళు పోతున్నప్పుడు కూడా, విమర్శలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించా. ఏం తెలుసా? ఆ విషయం నాకు తెలుసు. ఈరోజు నాకు ఒక అద్భుతమైనటువంటి మేలు చేశారు వాళ్ళు నాకు. నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నాకేదో కీడు చేశారు, అవమానం చేశారు అని. ఏం మేలు చేసినారో అని అడుగుతాడు. అన్ని తిట్లు తెచ్చి అంతమందిలో అవమానపరిచినోడు వాడు నీకు చేసిన మేలేమిని. ఇప్పుడు నా పరిస్థితుల్లో నన్ను ఎవడు విమర్శించేవాడు కానీ అవమానించేవాడు కానీ ముందుకు రావాలంటే అంత సాహసం ఎవరు చేయరు. ఎందుకంట నేను నా చుట్టూ ఇంత బలగము ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ చేతుల్లో పడితే ఇంక వాళ్ళు బతకనివ్వరు అనేటటువంటి స్థాయి ఇది. కొన్ని వేల మంది నాకు శిష్యరకం ఉన్నప్పుడు వాళ్ళు నా జోలికి రావాలంటే అంత సాహసం లేని వాళ్ళు రాలేరు. వాళ్ళు ఎంతో సాహసం చేసి వచ్చి నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలే నా స్థాయి ఆడుంది, నేను దానికి చెలిస్తానా, స్థితప్రజ్ఞత్వం నాలో వచ్చిందా, ఈ జ్ఞానం నాలో పనిచేసిందా, ఆ జ్ఞానం నాలో స్ఫురణ సంపూర్ణంగా నా బుద్ధిలో నిలబడిందా, లేదంటే బుద్ధి నుంచి ఆ ఆవేశంలో నేను కూడా జారిపోయే అవకాశం కలుగుతుందా, కలగదా, పూర్ణత్వం నాలో ఉందా లేదా అని తెలియజెప్పిన మహానుభావులు వాళ్ళ ద్వారానే నాకు ఇప్పుడు అనిపించింది నాకు పూర్ణత్వం వచ్చింది. ఎందుకంటే ఎవడైనా పరీక్ష పెట్టి ఎంత చదువు చదివినా పరీక్ష పెట్టినప్పుడు కదా, పరీక్షలో పాస్ అయితే కదా నాకు ఇన్ని మార్కులు వచ్చినాయనే దాన్ని బట్టి నా స్థాయి ఇడుంది అని తెలిసేది. అలా నా స్థాయి నాకు తెలిసింది, తెలుసుకున్నా. నా స్థాయి ఏమో నాకు వాళ్ళు తెలియజెప్పారు. ఓహో, నేను ఈ ప్రపంచంలో నన్ను అవమానపరిచేవాడు కానీ బాధ పెట్టేవాడు కానీ ఎవడు లేడు అనే స్థాయికి నా యొక్క స్థితి పెరిగింది అనేది నాకు అర్థమైంది. కాబట్టి నా స్థితిని నాకు తెలియజేసిన మహానుభావులు కాబట్టి వాళ్ళకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు కూడాను అంటాడు. ఏమిటిది? ఏం బలం అది? ఎక్కడ? ఆయన పూర్వం ఏ జన్మలో చేసిన ఎంత మహానుభావుడైనా ఏ జన్మలో చేసిన కర్మఫలమో అంత తీవ్రమైనటువంటి రూపంలో ఆయనకి ఎదురైంది. అంత స్థాయిలో ఉండేవానికి కూడా ఎదురైంది. సాక్షాత్తు భగవస్థితిని అనుభవిస్తున్నాడు, ఆత్మానుభూతిని అనుభవిస్తున్నాడు. అటువంటి స్థాయిలో కూడా అది వచ్చి ఎదురైంది కానీ ఆయన్ను బాధించలేకపోయింది. ఎందుకంటే ఆయన వికృతి ఆయన వశంలో ఉంది. ఆయన వికృతిని వశంలో ఉంచుకోవడం వల్ల ప్రకృతిలో ఏది ఎదురైనప్పటికీ కూడా ఆయన్ని చెలింపజేయలేకపోయింది అనేది ఈ కథలో మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందంటారా? అర్థం కాలేదంటారా? ఎవడైనా అంతే. ఈ విద్య వచ్చినోడు అట్లానే ఉంటాడు. ఈ జ్ఞాన విద్యలో పరిపూర్ణుడైనోడు అలానే ఉంటాడు. అందుకే అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రకృతిలో చేయబెట్టరే. వికృతిని తనకు అనుగుణంగా పెట్టుకుని తన ఆధీనంలో, ప్రకృతిని ఆధీనంలో పెట్టుకున్నోనికి, వికృతిని ఆధీనంలో ఉన్నోనికి ప్రకృతిలో ఎన్ని ఎదురైనా అవన్నీ ఏమీ చేయలేవు. అయితే వచ్చే కర్మ కూడా వాణ్ణి తాకను లేవు. తర్వాత అవి కూడా బయటే కరిగిపోయి వెళ్ళిపోతాయి, మాయమైపోతాయి. పాత కర్మలు పూర్తిగా క్లోజ్ అయిపోతాయి, కొత్త కర్మ వచ్చి చేరదు. అందుకే అంతఃకరణం ఎప్పుడూ శుద్ధంగానే ఉంటుంది. పాత వాసనలు డిలీట్ అయినాయి, కొత్త వాసన వచ్చి చేరే అవకాశం ఇవ్వలేనా. అందుకే కర్మయోగము అంటే పాత వాసనలను కర్మల రూపంలో డిలీట్ అవుతూనే ఉండాల్సిందే, అవి అవుతూనే ఉంటాయి. తను స్వీకరించలేదంటే కొత్త వాసన వచ్చి చేరదు. అందుకే నిష్కామ కర్మయోగము అంటాడు భగవానుడు. ఇక్కడ ఈ తర్వాత ఆత్మజ్ఞానం గురించి తెలియజెప్పిన తర్వాత తిరిగి కర్మయోగాన్ని బోధించాడు. అది అంత నిర్గుణ విద్యను చెప్పిన తర్వాత, ఆత్మానాత్మ వివేకం చెప్పిన తర్వాత దాన్ని సగుణ రూపంలో, అంటే తన అనుభవంలోకి తెచ్చుకోవడం. సగుణం అంటే మన అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా అనే దానికే కర్మయోగాన్ని బోధించాడు. చాలామంది ఇక్కడ కూడా భగవద్గీతలు కూడా పప్పులో కాలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణుడు ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని గురించి అర్జునుడికి చెబితే అతనికి అర్థం కాకపోవడం వల్ల తిరిగి మళ్ళా కర్మయోగాన్ని బోధించాల్సి వచ్చింది. కర్మయోగాన్ని బోధించింది
జ్ఞానయోగాన్ని బోధించింది కేవలం అర్జున్ని ఉద్దేశించి కాదు, మొత్తం సృష్టిని గురించి, సృష్టికి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ ఆ జ్ఞానాన్ని అందరినీ ఉద్ధరించడానికి చేసిన పని, అర్జునుని ఒక్కనే ఉద్ధరించడానికి చేసిన పని కాదు అది. అందుకే భగవద్గీత అంతా ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని వచ్చినప్పటికీ కూడా అది ఈరోజు వేల సంవత్సరాలు నుంచి కనపడుతూ ఉన్నా ఏమాత్రం కూడా దాంట్లో విలువ తగ్గంది. ఎందుకంటే వాస్తవ సత్యాలు అంత అద్భుతంగా ఉంటాయి అక్కడ. కాబట్టి ఈ విద్య రావాలంటే ఫస్ట్ మనం దానికి సంబంధించిన సాధనలు చేసుకోవాలి. అది ఏదో ఒక్కసారి వచ్చి ఊడిపడదు. ఇక్కడ మాటలు తెలుస్తానే ఓడెవడని ఎత్తి తిడితే అది తిట్టు కదా అనుకునేంత స్థాయి మన దగ్గర నిలబడాల. ఆ స్టామినా నిలబడాలంటే బుద్ధి అంత శుద్ధంగా ఉండాల, అంతఃకరణం శుద్ధంగా ఉంటే నిలబడతాం మనం కూడా. అలా బుద్ధుని మాదిరినే ఇక్కడ ఇది జ్ఞానబలం, జ్ఞానం గురించి చెప్పా. జ్ఞానంతో అలా నివర్తన చేయొచ్చు, ధ్యానంతో కూడా నివర్తించుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీగా ఆ ధ్యాన సాధనలో మనం ఉండాం కాబట్టి మనం దీన్ని అప్లై చేసుకోవడం సింపుల్గా ఉంటుంది, చేయొచ్చు. అంతర్ముఖ దృష్టి అంటే చాలామందికి అంతర్ముఖ దృష్టి అనే విషయం గురించి కూడా ఏమీ తెలియదు. ఏమి నీలోకి నువ్వు చూసుకో అంటారు కదా మామూలుగా. నీలోకి నీ ప్రయాణం, ఎలా నువ్వు ప్రయాణించాలా అనేది మాత్రం, ఈ మాట మాత్రం బాగుంటుంది. ఏది నీలోకి నీ ప్రయాణం, నీలోకి నీ ప్రయాణం, నీలోకి నువ్వు చూసుకో, నీలోకి ఎలా చూసుకోవాలని చెప్పేవాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. ఈ మాట చెప్పేవాళ్ళు మాత్రం కోకొల్లలుగానే ఉంటారు. ఎవరు? నీలోకి నీ ప్రయాణం చేయి, నీలోకి నువ్వు చూసుకో, అంతర్ముఖ దృష్టి పెట్టుకో, అంతర్ముఖుడిగా బహిర్ముఖం కావద్దు. ఎట్లా బహిర్ముఖం కావద్దు, అంతర్ముఖం ఎలా అవ్వాలనేటువంటి సూత్రాలను అందించే మహానుభావులు మాత్రం ఎక్కడో తక్కువగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి మనతో సంబంధం కలగడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. వాడు ఏడో ఆకాశంలో ఉంటాడు, మనం ఏడో భూమి మీద ఉంటాం. వాళ్ళని మనం అందుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. మన దగ్గరికి వాళ్ళు రావాలంటే కొన్ని వేల మంది, అంత తెలిసిన మహానుభావుడు రావాలంటే కొన్ని వేల మందిని కలిపే కెపాసిటీ ఉండాలా, లక్షలు ఖర్చు పెట్టుకునేవాడు ఉండాలా. అలా ఉంటే వాళ్ళు వచ్చి కూర్చొని చెప్పచ్చు, వాళ్ళు చెప్పే కూడా అవకాశం ఉండదు. సామాన్యంగా వాళ్ళు మనుషులతో సమానంగా సులభంగా వచ్చే ఉండదు. వాళ్ళ జ్ఞానం ఉన్నా దాన్ని మళ్ళీ అప్లై ఎలా చేయాలనే దాంట్లో వాళ్ళు కూడా వెనుకబడిపోయే ఉంటారేమో. జనాల్లోకి పత్రిసారి మాదిరి సులభంగా వచ్చి అందరితో షేకాన్లు ఇచ్చి చేయరు. ఎందుకంటే ఎవడైతే దగ్గరగా వస్తాడో ఆటోమేటిక్గా వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా మనకు సులభంగా చులకనగానే కనపడతాడు, గొప్పగా కనపడడు. అది విషయం. గొప్పగా ఉండేవాడు ఎవడు ఫ్రీగా వచ్చి మనసుల్లో కలిసాడు. ఆ భావం ఉండేవాడు, నేను గొప్ప ఉన్ని అనే భావం ఎవరికైనా ఉంది అంటే, అహంకారంతో ఉంటే అక్కడ వాడు రాలేడు. ఎందుకు అంటే సాక్షాత్ భగవంతుడైనా మన పక్కనకు వచ్చి ఓ 10 నాళ్ళు ఉన్నాడనుకో, కాపురం చేసినాడనుకో, మనకు చులకనైపోతుంది, ఆ భక్తి పోతుంది మనకు కూడా. ఇప్పుడు ఏదో రాతిని అడ్డపెట్టుకున్నాం కాబట్టి ఆడ భగవంతుడని మనకు గౌరవం ఉంది, కానీ అదే భగవంతుడు మన దగ్గర వచ్చి మనతో స్నేహం చేశాడనుకో మనకు ఆ గౌరవం ఉండదు. భగవంతుడైనా పక్కనొచ్చి తిరిగినప్పుడు వాడు నా మాదిరినే కదా అనుకుంటాం. వాని యొక్క చేష్టలను చూస్తాం, వాళ్ళ స్వభావాలు కనపడుతుంటాయి, కానీ వాళ్ళ లోపల మహిమను గుర్తించలేం మనం. వాడు నా మాదిరినే ఉన్నాడు కదా అనుకుంటాం, వాళ్ళ లోపల మహిమ ఎంతుంది, వాడి శక్తి ఏమి అని గ్రహించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. అట్లా అదే గురువుల పట్ల మనము అభద్రతగా ప్రవర్తించడానికి కారణాలు. గురువు అంటే సామాన్యమైనోడు కాదు, బరువైనోడు, జ్ఞానంతో నిండినటువంటి వాడు. వాళ్ళ లోపల మహిమ మనకు అర్థం కాదు. వాడు నా మాదిరినే కదా అనే ఆ చేష్టలు చూసి మనం అదేవిధంగా ఈ శరీరం ఈ గుణాలను బట్టి ఓహో ఇంతే కదా, ఏం గొప్ప అని భావన మనకు కలుగుతుంటుంది. అది పూర్తిగా శిష్యునిలో విశ్వాసం కలిగినటువంటి వాడు మాత్రమే నిరంతరము చనిపోయేంత వరకు కూడా ఆయన పైన భక్తి ప్రపత్తులతోనే ఉంటాడు. సద్గురువులను గుర్తించడం కూడా అంత సులభంగా ఏముండదు. వాళ్ళ చేష్టలు మాత్రం చాలా విపరీతంగా కనపడుతూ ఉంటాయి. అక్కడ ఒక రూట్లో కనపడే వాళ్ళవి. ఎందుకంటే వాళ్ళు నియంత్రించరు, స్వభావాన్ని ఎప్పుడు నియంత్రించాడు జ్ఞాని. మనమేమనుకుంటామంటే ఇంత గొప్పోడు అట్లుండాలి కదా, ఇట్లేంటుకున్నాడు,
ఇది తప్పు ఒప్పు అని మనము విమర్శలు చేసి వాళ్ళకు పేర్లు పెడుతూ ఉంటాం, తీర్పులు ఇస్తూ ఉంటాం. అందుకే ఉపనిషత్తు అంటుంది, జ్ఞానులకు మీరు తీర్పరులు కాకండి, మీరు తీర్పులు ఇవ్వద్దండి, కేవలం వాళ్ళ చేష్టలను బట్టి వాళ్ళ స్వభావాలను బట్టి మీరు వాళ్ళని నిర్ణయించద్దు అని చెప్తుంది. అయితే మనమేం తీర్పులు చెప్తూనే ఉంటాం గురువులకు కూడా. అట్లా ప్రవర్తిస్తాడా, అంత జ్ఞానం ఉండేవాని కోపం ఎందుకు వస్తుంది, ఆయన ఎందుకు కొడతాడు? పత్రి సార్ని ఎంతమంది ఇట్లా విమర్శించిన వాళ్ళను చూసాం. ఆయనకి ఎందుకు అంత కోపము? అంత జ్ఞాని, అంత యోగి అని చెప్తారు మీరు. అంత యోగికి అంత జ్ఞానికి ఎందుకు వస్తుంది కోపము? హద్దులు మించిపోతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు విమర్శలు. అది విమర్శ చేసి కాదు, ఆయన లోపల మహిమ ఏ కొద్ది మంది మాత్రమే, శిష్యులకు మాత్రమే తెలుసుకుంటారు. ఆయన శిష్యులకి మేము శిష్యులమని చెప్పుకునే వాళ్ళలో కూడా ఆయన్ను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువే ఉంటారు. కాబట్టి ఇక్కడ ధ్యానంతో ఎలా మనం దీన్ని నివర్తించుకోవచ్చు అంటే, అంతర్ముఖ దృష్టి అంటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా తిడుతున్నప్పుడు ఆ వైపు నుండి తిట్టు వస్తుంది, ఈ వైపు నుంచి నీకు నీ భావం నీకు అర్థమవుతుంది. ఇక్కడ నీ లోపల నుంచి కోపము ఉత్పన్నమవుతుంది, అంటే బాధ ఉత్పన్నమవుతుంది. అవునా? తిడితే బాధ కలుగుతుందా లేదా? అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా తనకు వ్యతిరేకంగా ప్రవర్తన చేసి అక్కడి నుంచి చిత్కారం లభించినప్పుడు బాధ కలుగుతుందా కలగదా? బిడ్డైనా సరే తల్లిని హీనంగా మాట్లాడినప్పుడు ఆ తల్లికి బాధ కలుగుతుందా లేదా అనే విషయం మీకు స్పష్టంగా తెలుసా తెలీదా? తల్లే కావచ్చు, తల్లి అయినప్పుడు కూడా కలుగుతుంది. లేదా కొడుకే కావచ్చు, కొడుకు అయినప్పటికీ తల్లి హీనమానంగా తిట్టితే బాధ పడే విషయంగా మాట్లాడినప్పుడు తనకు బాధ కలుగుతుందా లేదా? ఇక మన గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు, గర్భంలో తనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళ పట్లే మనకు ఆ యొక్క రాగద్వేషాలు కలుగుతూ ఉన్నాయి అంటే, ఇక మామూలు బయట ప్రపంచంలో మనకు అవి కలిగేకి ఏం గొప్ప విషయం కాదు, అది సహజంగానే జరుగుతుంది, అది భారీగానే ఉంటుంది. ఇంకా మనోళ్ళు అంత సాకి పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళపైనే మనకు వ్యతిరేక భావం పుడుతుంది, మనకు బాధ కలిగిస్తుంది అంటే ఆ మాట అంటే అన్నిలే. తల్లి కదా, ఎన్నో మనకు సహకారాలు అందించింది, ఎంతో సేవ చేసింది ఆ తల్లి. నాన్ను ఒక మాట అంటే నాకేమిలే, నాకేం బాధ అని బాధపడకుండా ఉండేవాళ్ళు ఎక్కడుంటారో అది అర్థమైతే తప్ప అర్థం కాని వాళ్ళు ఎవడూ ఉండలేడు. అంతర్ముఖ దృష్టి లేనోడు ఉండలేడు, ధ్యాన స్థితి లేనోడు ఉండలేడు. పరధ్యానం ఎప్పుడు ఆ విషయంలో ఉండేకి అవకాశం లేదు. తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, గురువే కావచ్చు. గురువు అంటే సామాన్యుడు కాదు. తన తల్లి అయినా ఈ గర్భాంధకారం నుంచి బయటపడేసింది మాత్రమే తల్లి. ఏది? తల్లి గర్భంలో ఆ గర్భాంధకారంలో ఉండే శిశువును బయటికి తీసుకురాగలిగింది తల్లి. గర్భాంధకారం నుంచి మాత్రమే ముక్తి పొందిస్తుంది తల్లి కూడా. తల్లి గొప్ప అనుకుంటా, అంతకంటే గొప్ప గురువు. ఎందుకంటే గర్భాంధకారం నుంచి మాత్రమే ముక్తి కలిగించింది. తర్వాత మళ్ళా శరీరం పోయినాక ఇంకో గర్భంలోకి ఈ జీవుడు ప్రవేశించాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళా గర్భాంధకారంలో పడాల్సి ఉంటుంది. పడాలా పడుకోకుండా పర్వాలేదా? అంధకారం నుంచి పడినట్లేనా? గర్భాంధకారం నుంచి పడేయగలుగుతుందేమో. గురువు అనేవాడు మాత్రం గర్భాంధకారం నుంచి కాదు, అజ్ఞానాంధకారం నుంచి బయటపడేస్తాడు. ఒక్కసారి అజ్ఞానాంధకారం నుంచి బయటపడేస్తే, బహుబంధాలను బయటకు వస్తే ఇక వాడికి బాధ, భయము, దిగులు ఇవన్నీ మాయమైపోతాయి. శాశ్వతత్వం వస్తుంది వానికి. అందుకే గురువు ఎన్ని రెట్లు గొప్పో, వాళ్ళ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చేది కాదది. అది ఆ రకంగా తీర్చుకోలేం. అందుకే అజ్ఞానాంధకారం నుంచి బయటపడేయగలిగేవాడిగా మాత్రమే గురువు. ఆ గురువు కూడా మామూలు గురువు కాదు, సద్గురువు. అంటే సద్గురువు అంటే సత్యాన్ని కరెక్ట్గా ఉన్నట్టుగా చెప్పి నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి వాడే సద్గురువు. మిగతా వాళ్ళంతా ఈ విద్యలు ఎన్ని విద్యలైనా గురువులు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా నీకు
అనిత్యమైనవే అశాశ్వతమైన సంపదనే ఇస్తాయి, కానీ శాశ్వత సంపదను ఇవ్వలేదు. సద్గురువు అని ఎందుకు చెప్పారంటే ఇందుకోసం చెప్పారు. సత్యాన్ని బోధించేవాడే సద్గురువు. వాస్తవం ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో, నిత్యం ఏదైతే ఉందో దాని గురించి చెప్పేవాడే సద్గురువు. కాబట్టి అటువంటి సద్గురువు పట్ల వాడికి ఏమాత్రం కూడా శిష్యుని పైన వ్యతిరేక భావాలు ఉండవు. ఒక శిష్యుడు ఎక్కువ ఉండడు, ఒక శిష్యుడు తక్కువ ఉండడు. అయితే మన భావాల్లో వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వీడిని తక్కువ ప్రేమిస్తున్నాడు అనుకుంటాం, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఆ జ్ఞానం కలిగినటువంటి గురువులు అలా చూడరు. శిష్యుల్లో తన విద్యను మాత్రం అందించాలనే తాపాత్రయమే తప్ప వాడిని బాధించాలనేటటువంటి ఏ భావము గురువుల్లో ఉండదు. అయితే మనం మాత్రం వక్ర మార్గంలో చూస్తాం వాళ్ళని కూడా. మన దృష్టి దోషం వల్ల సృష్టి దోషంగా మనకు కనపడుతుంది. అది సృష్టి దోషం కాదు, దృష్టి దోషమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎవరైనా నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు అంటే అది ఎవరైనా కావచ్చు, సమాజంలో వ్యక్తులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు నన్ను బాధపడే విధంగా నన్ను కర్కశంగా ఒక మాట అవమానంగా మాట్లాడారు అంటే నాలో బాధ కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది అనేది ఎంతమంది ఆ వైపును దృష్టి పెడుతున్నారు. అట్ట బయటికి బాహ్యంగా మన దృష్టి వెళ్తుందా లేదా అంతర్ముఖంగా మన దృష్టి వెళ్తుందా? ఈ బాధ ఎక్కడ కలుగుతుంది అని దాని వైపు చూస్తామా, తిట్టేవాని వైపు చూస్తామా, అవమానపరిచేవాని వైపు చూస్తామా, లేదా బాధ కలిగే విషయం వైపు చూస్తామా అని అడుగుతా. ఎక్కడ చూస్తాం? ఎక్కడ? తిట్టేవాని వైపే ఉంది మన దృష్టి. అందుకే మన బాధకు నివారణ లేకుండా పోయింది. అందుకే దాన్ని మోస్తున్నాం. వాడు తిట్టెళ్ళిపోతాడు కూడా. వాడు తిట్టెళ్ళిపోతే మనం సంవత్సరాలు కూడా మోసేవాళ్ళు ఉన్నారు. వాడు నిమిషం ఒక సెకండ్, అది కూడా వాడు సొంతంగా బాధ కాదు, వాడు పెట్టింది కాదు. అది మనము దానికి ప్రేరణనిచ్చి మనం బాధపడ్డాం. ఆ బాధనైనా ఆటినో సమాప్తం చేయం కదా, మళ్ళీ మోస్తూనే ఉంటాం. వాడిట్టి తిట్టిపోయి ఇంటికి పోయి పోంబెడ్ మీద పనుకొని ఏసీ రూమ్లో పనుకొని చల్లగా వాతావరణం అంతా అనుకూలంగా ఉన్నా లోపల బాధ మాత్రం వేధిస్తూనే ఉంటుంది, వేదన కలుగుతూనే ఉంటుంది. ఆ వేదనకు కారణము వాడి శక్తి నా శక్తి అని ఒక్కసారి ఆలోచిస్తే మన శక్తిని ఖర్చు పెట్టి మనం బాధపడుతున్నాం. మన శక్తి మనం స్విచ్ ఆఫ్ చేసుకునే స్థాయి మనకు తెలియక, దాన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలో అర్థం కాక ఆ స్విచ్ ఆఫ్ చేసుకోకుండా అట్లా ఆన్లో పెట్టుకొని నిరంతరము దాంతో సతమతమై బాధలు పడుతూ ఉన్నాం. అది నష్టమైనా కష్టమైనా తిట్టైనా పొగడతైనా ఇవన్నీ ఒకే కోవలేక వస్తాయి. అది సంతోషం అంతే, దుఃఖము అంతే, లాభాలు అంతే, నష్టాలు అంతే. మన కంట్రోల్లో మనం లేక, మన వికృతి మన వశంలో లేక ప్రకృతి పైన మనము దోషాన్ని ఆరోపిస్తున్నామే, కానీ ప్రకృతి దోషం ఇసుమంతా కూడా లేదు, ఇదంతా వికృతి దోషమే అని మనకి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము మన శక్తినిచ్చి మనము బాధపడుతున్నాము, మన శక్తిని ప్రసాదించి మనం సంతోషపడుతున్నాం. మన సంతోషానికి మన శక్తే కారణం, మన దుఃఖానికి కూడా మన శక్తే కారణం. ఎవరి శక్తి కాదు, బయట నుంచి ఏది రాదు. లోపల నువ్వు స్పందిస్తేనే ఆ స్పందనే నీకు బాధన కలిగించవచ్చు, సంతోషాన్నైనా కలిగించవచ్చు. ఆ స్పందనకు నీ శక్తే కారణం, కానీ ఇతరత్రా శక్తి కాదు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా మైండ్లో ఉండాలి. అది శుద్ధ బుద్ధి కలిగినటువంటి వాడు మాత్రమే నిలుపుకుంటాడు. లేదంటే సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పినా విన్నా తెలిసినా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోయి, ఈ జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయి, ఈ స్పృహ లేక మళ్ళా తిరిగి దాంట్లోనే ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆ బాధల్లోనే తెచ్చుకుంటూ ఉంటాడు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? నేను భగవద్గీత కంటిన్యూ స్పీడ్గా శ్లోకాల మీద శ్లోకాలు చెప్పుకుంటూ పోవచ్చు. దానివల్ల గొప్ప ప్రయోజనం. ఎందుకు ఈ 2 శ్లోకాలకి ఇంత లోతుగా పీకాల్సి వచ్చిందంటే, ఇక్కడ మార్పు జరిగిందంటే నీ జీవితం ధన్యమైపోయినట్టే లెక్క, నువ్వు సుఖదుఖాలకు అతీతమైపోయినట్టే లెక్క. ఈ విద్యను ఏమాత్రమైనా మీరు అప్లైలోకి తీసుకున్నారనుకో, మీరు ఏమీ చేయొద్దు, ఏ పేర్లు పెట్టద్దు, ఏ తీర్పులు ఇవ్వద్దు. వాడు తిడతానంటే తిడతాడు అనద్దు, పొగుడుతాడు అనద్దు. ఏ పేర్లు పెట్టద్దు, ఏ తీర్పులు ఇవ్వద్దు. వాడు నాకు బాధ పెడతాడు, సంతోషం, ఈ విషయాలు వద్దు.
కామ్గా నీ లోపల కలిగేటటువంటి దానికి స్పందన కలుగుతానే ఆ బాధ ఎక్కడ కలుగుతుందో ఆ వైపు దృష్టి పెట్టి గమనించండి. ఇప్పుడు శ్వాసను ఎలా గమనిస్తాడారో, ఏ పేరు పెట్టుకోకుండా, ఏ తీర్పులు ఇవ్వకోకుండా కేవలం శ్వాస గమనం ఎలా చేస్తున్నారో అలా మీ అంతర్గతంగా కలిగేటటువంటి ఆ ఫీలింగ్స్ను అలా గమనించండి చాలు. అలా గమనంలో ఉండండి, అలా చూడండి. ఆ చూపు ఎంతెంత మీరు దాన్ని తీక్షణం చేస్తారో, గమనించడం ఎంతెంత నిలపగలుగుతారో అంతంత త్వరగా మీకు అక్కడ ఆ యొక్క ఫీలింగ్స్ కరిగిపోతాయి. అక్కడ కలిగిపోయి పూర్తిగా శూన్యం ఏర్పడుతుంది. అక్కడ నీ వివేకం జనిస్తుంది. ఆ వివేకముతో విశిష్టన జ్ఞానం వస్తుంది. ఓహో నేను ఇలా ఉండాలా, ఇది ఓహో ఇది ఇలా వచ్చింది అని అర్థమైతే దాన్ని వివేక జ్ఞానము అంటాడు, వివేకము అంటాడు. తర్వాత ఓహో నేను ఇలా ఉండొచ్చు అని నువ్వు దాంతో అనుభవంలోకి తెచ్చుకుంటే దాన్ని విశిష్టన జ్ఞానం అంటాడు. వివేకంలో అంతర్భాగమే విశిష్టన జ్ఞానము. వివేకం ఏర్పడిందా విశిష్టన జ్ఞానం వచ్చేస్తుంది, హ్యాపీ అయిపోతావు. నీ చేతుల్లోకి నీ కష్టసుఖాలు, నీ బాధలు, ఇంతవరకు నువ్వు అనుభవించినవి అన్నీ కూడా మొత్తం అన్నీ నీ హ్యాండవర్లోకి వచ్చేసాయి. నువ్వు బాధపడాలంటే బాధపడతావు ఆ విద్య వచ్చిన తర్వాత. అంతేగాని నిన్ను బాధ పెట్టేవాడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు. లాస్ట్కు భగవంతుడే సాక్షాత్తుగా నీ ఎదుటికి వచ్చి బాధ పెట్టాలని ప్రయత్నించినా నీ వికృతి నీ చేతుల్లో ఉందనుకో, నిన్ను బాధ పెట్టే అవకాశమే లేదు. ఏయాలంటే నువ్వు ఆశ్రయించిందే నీ భగవంతుని, నువ్వే భగవంతుడిగా ఉండవాడు. ఇంకా నిన్ను ఏ భగవంతుడు వచ్చి నీకు వ్యతిరేకం చేయడు. ఏ దేవతలు వచ్చి నిన్ను ఇబ్బందులు పెట్టడు. ఇబ్బందులన్నీ ఉండేదన్నీ వశము నీ యొక్క వికృతి వశంలో లేకపోవడం వల్లే. వికృతి వశమైందా నీకు అన్నీ, నీకు సృష్టి మొత్తం వశమైపోతుంది. ఇది అర్థమైందే, అర్థం కాలేదా? ఇంతకంటే కిందికి దిగి చెప్పే ఏంటిది లేదు. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే ఎంత దిగిపోవాలో ఇదేదో మీకు 2 మాటల్లో చెప్పుకొని వాలే. నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది అర్థం కావాలా. ఇది అర్థమైతే జన్మ ధన్యమైనట్టే. ఇక రెండో విషయం పక్కన పెట్టు, అన్నీ నీకు అర్థమవుతాయి. ఇది ఒక్కటి నీ వశంలోకి వచ్చిందనుకో, ఇక నీకు మొత్తం ఏ టు జెడ్ అర్థమైతే ఏమంటే నువ్వు నిర్మలం, నీ బుద్ధి నిర్మలంగా ఉంటుంది. నిర్మల బుద్ధికి ప్రతిదీ కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాంట్లో నువ్వు ఏమాత్రం కూడా పొరపాట్లు చేసుకుంటే ఉండదు. నీకు క్లారిటీ ఉండిపోతుంది. ఇంకా ఇది రానంత వరకు నువ్వు ఎంత గొప్ప స్థానాన్ని పొందినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా నీకు నీ దుఃఖం నుంచి నీకు దూరం మాత్రం ఏవి చేయలేవు. నీ ధనం కానీ, నీ ఆస్తులు కానీ, పాస్తులు కానీ, నీ పేర్లు కానీ, నీ ప్రతిష్టలు కానీ, ఎంత పేరు ప్రతిష్టలైనోనికైనా అవమానాలు సన్మానాలు 2 ఎదురవుతూనే ఉంటాయి. అది ప్రకృతి సహజం. ప్రకృతిలో అవి కర్మల్లో 2 ఉంటాయి. కాబట్టి వికృతి మాత్రం నీ వశంలో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అదే ఈ శ్లోకాల్లో మనకు ఇచ్చిన జ్ఞానం. కాబట్టి ఇంతవరకు ఈ చెప్తూ వచ్చే దీని గురించి ఎట్లా చెప్పాలంటే, ఫస్ట్ నీకు ఇక్కడ లోపల అంతఃకరణంలో నీకు ఏముండాయి, వాటి పనులు ఏం చేస్తున్నాయి అనే జ్ఞానం కూడా మనకు ఉండాల. అందుకే ఫస్ట్ అర్హత లభించాల. ఆ జ్ఞానం ఇప్పుడు చెప్పిన జ్ఞానం కానీ నువ్వు అప్లై చేసుకోవాలంటే, దానికి నువ్వు అర్హతను పొందాలంటే నీకు దానికి సంబంధించిన విజ్ఞత నీ దగ్గరికి రావాలా. దానికే మన పెద్దలు శమము, దమము, ఉపరతి, తితిచ్చ, శ్రద్ధ, సమాధానం ఇట్లా ఇవి చెప్పుకుంటూ వచ్చారు. శ్రద్ధ, ముముత్సత్వం అని చెప్పి ఈ 6 దానిల గురించి చెప్పారు. సాధనా సంపత్తి అంటారు దీని సాధన అంతా ఇక్కడ ఉంటుంది. నీకు సాధన ఏమి, వాటిని తెలుసుకొని వాటిని అర్థం చేసుకోవడంలోనే నీ సాధన. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం అంతఃకరణానికి సంబంధించిన నిగ్రహం నీ దగ్గర ఉండాల. దాంట్లో అంతఃకరణం అంటే 4 ఉంటాయి. దాంట్లో మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చిత్తం ఉంటుంది, అహంకారం ఉంటుంది. వీటిని గురించిన అవగాహన నీకు పూర్తిగా రావాలి. ఫస్ట్ మనస్సు, బుద్ధి,
చిత్తం, అహంకారం. దీన్నే అంతఃకరణము అంటాడు. ఇక్కడ ఈ అంతఃకరణంలో ఈ 4 దానిలో శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు వాటిని అర్థం చేసుకోవాలా. వాటిని అది అర్థమైతే నీకు అవి నీ స్వాధీనమవుతాయి, అక్కడ శుద్ధి జరిగినట్టే లెక్క. దీన్ని శమము అంటారు. శమము అంటే ఫస్ట్ది మనస్సు. మనస్సు ఏం పని చేస్తుంది, బుద్ధి ఏం పని చేస్తుంది, చిత్తం ఏం పని చేస్తుంది, అహంకారం ఏం పని చేస్తుంది అనే విషయం నీకు స్పష్టంగా అవగాహనలోకి ఉండాలి. ఉంటే కానీ నువ్వు దాన్ని నియంత్రించేకి సులభం కాదు. ఎందుకంటే అది నీకు అర్థమైంటే మాత్రం దాన్ని ఈజీగా నువ్వు నియంత్రించుకోవచ్చు. ఓహో అది ఈ పని చేస్తుంది అనేది నీకు అర్థం కావాలా. నా బుద్ధి ఈ పని చేస్తుంది, నా మనస్సు ఈ పని చేస్తుంది, నా అహంకారం ఈ పని చేస్తుంది అని గుర్తిస్తే దానిపైన దృష్టి పెట్టినావంటే, గమనం పెట్టినావంటే ఆగిపోతుంది. అది నీకు లొంగిపోతుంది, వెంటనే నీ స్వాధీనం అయిపోతుంది. ధ్యానం పవర్ అది. ఇది ఆ దృష్టి పెట్టడం అనేది ఉందే, ఆ గమనం అనేది ఉందే, గమన శక్తి యొక్క ఉన్న లక్షణం అది. నువ్వు గమనిస్తే చాలు అది మాయమవుతుంది, అది నిలిచిపోయి నీ వశంలోకి వస్తుంది. అది బుద్ధి అయినా సరే, మనస్సు అయినా సరే, అహంకారమైనా సరే, నువ్వు దానిపైన దృష్టి నిలపలేకపోయినప్పుడే అది నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందేమో. కానీ నీకు ఎప్పుడైతే నువ్వు గమనం పెట్టినావా నీ స్వాధీనం అయిపోతుంది. అది ఇది పెంపుడు పిల్లిలాగా నీ చుట్టూ తిరుగుతుంది. అది నువ్వు ఏం ఆజ్ఞేస్తే అది నడుస్తుంది, కానీ అది స్వతంత్రంగా ప్రవర్తించదు. అందుకే మనస్సు గురించి, బుద్ధి గురించి, చిత్తం గురించి, అహంకారం గురించి కూడా మనకు జ్ఞానం ఉండాలి. అసలు మనస్సు ఏం పని చేస్తుంది? చాలామందికి ఎంతమందికి తెలుసు మనస్సు ఏం పని చేస్తుంది అనేది? ఏం పని చేస్తుంది మేడం? సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. సంకల్పాలు, వికల్పాలు. ఇది జరుగుతుందా, అది జరగదా, ఇది పోతే బాగుండినా, వద్దంటే బాగుండినా, ఇలా సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది మనస్సు. బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ సంకల్ప వికల్పాలు చేసినప్పుడు బుద్ధికి నివేదన చేసుకుంటుంది. ఇది చేస్తే బాగుండినా, అది చేయకోకుంటే బాగుండే, ఇది చేస్తే బాగుండినా, అది చేయకోకుంటే బాగుండినప్పుడు బుద్ధి నిర్ణయిస్తుంది నువ్వు ఇది చేసుకో అని. నిర్ణయించేది బుద్ధి, సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. చిత్తం నిరంతరము జరిగిన విషయాలను నెమరు వేస్తూనే ఉంటుంది. జరిగిపోయిన విషయాలన్నీ మనం గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎవడని తిట్టిపోయినాడు ఇంకో మళ్ళా తర్వాత అవే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒకసారి నిలిపేది, వాటికి దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఆఫ్ చేసుకునే కెపాసిటీ లేదనుకో చిత్తాన్ని. నీకు అది తోడతానే ఉంటుంది. గతాన్ని గురించి విపరీతమైన తోడేదాన్నే చిత్తము అంటారు. అందులో మనస్సు చేసే లక్షణం ఏమంటే, దానికి ఒక లక్షణం ఉంది. దాని లక్షణం నీకు పూర్తిగా అవగాహనలో ఉండాలి. ఏదైతే సులభంగా వస్తుందో అది కావాలంటుంది. అది అడ్డదారిలో అంటే సింపుల్గా ఏ కష్టము లేకుండా ఫలితాన్ని పొందాలనుకునేదే మనస్సు. ఏ విధంగానన్నా కానీ అది అన్యాయంగా, న్యాయంగా, లేకపోతే ధర్మమా అధర్మమా అనేది దానికి సంబంధం కాదు. ఆ విశిక్షణ జ్ఞానం దానికి లేదు. ఏ విధంగానైనా కానీ గప్పన ఏదైనా సులభంగా రావాలి. అది ఏ విధంగా అంటే కేవలం ధనమే కాదు, సింపుల్గా ఏదైనా సులభంగా మోసమొచ్చే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతాం. ఆ మనస్సు చేసే లక్షణం అది. ఎవరైనా గొప్ప మహాపురుషుని దగ్గరికి పోయినప్పుడు, ఒక మహానుభావుని దగ్గరికి పోయినప్పుడు కూడా సింపుల్గా మేము అన్ని గంటలు అన్నిసార్లు మేము దాన్ని ప్రయత్నించలేము. సింపుల్గా ఒక్కసారితో మేము అనుకుంటానే ఆ పని నెరవేరట్టుగా ఏదైనా ఉంటే చెప్పు స్వామి అంటాం. స్వాముల దగ్గరికి పోయేటప్పుడు కూడా ఈ మాటే మాట్లాడతాం. అంటే షార్ట్కట్లో ఫలితాలు కావాలని కోరుకునేదే మనస్సు. దానికి సింపుల్గా కావాలి, కష్టం ఉండకూడదు. శివుని దగ్గరికి పోయి నాకు ఏదైనా గొప్ప మంత్రం అడిగేటప్పుడు కూడా ఏదైనా గొప్ప మంత్రం ఉంది అంటాం. ఏమంటే మనకు తెలివైన వాళ్ళు ఉంటే ఏం చెప్తారంటే, తారక మంత్రం ఉంది, శివుడు చెప్పాడు, ఒకసారి రామా అంటే కోట్ల సార్లు రామా అన్నంత పుణ్యం నీకు వస్తుంది అంటాడు. షార్ట్ కట్. ఎందుకంటే వానికి 1,000,000 సార్లు రామా అనేకి వానికి టైం లేదు. అందుకోసం ఒకసారి రామా అనుకుంటా చాలు, 14 లేస్తాను రామా అనుకుంటాను, నాకు ముక్తి కావాలా అంటాడు. ఇవ షార్ట్ కట్లో ఏదైనా షార్ట్ కట్లో అడుగుతా అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళని బట్టి వచ్చినవి అవి కూడా. ఇది ఒక్కసారి చెప్పుకుంటే 100 సార్లు చెప్పినట్లు, 1,000,000 సార్లు చెప్పినట్లని ఇవి వచ్చినాయే. ఇవి
ఒకసారి చెప్పుకుంటేనే వచ్చేస్తుంది ఆ ఫలితం అని చెప్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్పేకి దిక్కు తెలియదు, వీళ్ళకు ఏం చెప్పినా అర్థము కాదు, ఏదో ఒకటి పబ్బం గడపాలి కదా, అట్లా ఉంటాయి. ఇవంతా మనసు చేసే పితలాటకాలు ఇవన్నీ. ఈ మనస్సు చేసే పనిది. ఇక బుద్ధి నిర్ణయాలు చేస్తుంది, ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యము, ఇది అసత్యము. అది కూడా శుద్ధ బుద్ధి అయితే. బుద్ధి కూడా అది వక్రంగా ఉందంటే అది కూడా వక్ర మార్గంలోనే కూడా చూపిస్తుంది. చిత్తము నిరంతరము జరిగిన దాన్ని, ఆ గతాన్ని తోడుతూనే ఉంటుంది. అదే దాన్ని చిత్తము అంటారు. ఎందుకంటే దాని స్విచ్ ఆడో తెలియదు నీకు. మనసుకు ఒక స్విచ్ ఉంది, ఆఫ్ చేసుకోవచ్చు. బుద్ధికి స్విచ్ ఉంది, ఆఫ్ చేసుకోవచ్చు. దాన్ని ఆఫ్ చేసుకునే స్థాయి లేనోడు దాంతోనే పొరలాడుతూనే ఉంటాడు. ఒకసారి వచ్చిందంటే అది తోడుతూనే ఉంటుంది. ఒకసారి ఏందన్నా బాధ కలిగించే విషయం ఉంటే ఎందుకు సార్ బాధ మళ్ళీ తర్వాతకు బాధ పెట్టుకోవాలా, తర్వాతకు తలుచుకొని ఎందుకు బాధపడాలా? ఒకసారి ఇది వచ్చింది, ఆ బాధ అయిపోయింది, ఎప్పుడో 10 ఏళ్ళ కిందట పోయిందని ఈరోజు తోడుకొని మళ్ళీ బాధపడమా? వాడు నా రోజు నన్ను అట్లా తిట్టిండే, వాడు నన్ను ఆ రోజు తిట్టిండే. వీళ్ళంతా ఈ చిత్తానికి లోబడిండే వాళ్ళు. లేకపోతే ఒకనాటికి మర్చిపోతారు, బాధపడరు. ఒకవేళ గుర్తుకొచ్చినా ఉన్నిపో, దాంతో ఏమో అది అయిపోయింది కదా, అయిపోయింది దాని గురించి ఏమని అవగాహన కలిగితే ఆ స్విచ్ ఆఫ్ అయినట్లే. దానికి అవగాహన లేమితో ఆ స్విచ్ ఆన్లోనే ఉండిపోతుంది, అది తిరుగుతూనే ఉంటుంది. ఇంకా దాన్ని నిలుపుకుండే సాధ్యం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే మెయిన్ జ్ఞానం కావాలనేది ఇక్కడే చెప్పేది. జ్ఞానం లేకుండా ఇతరత్ర ఏ వచ్చినా కూడా వాస్తవం ఏమో మనకు అర్థం కాదు. ఏది ఆఫ్ చేసుకోవాలో తెలీదు, ఎక్కడ స్విచ్ ఉందో తెలీదు, ఎక్కడ ఆఫ్ చేయాలో తెలీదు, ఎక్కడ ఆన్ చేయాలో తెలీదు. ఇది మనకు అర్థమైతే ముందుకెళ్తాం ఈజీగా. జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటాం, మన స్వాధీనంలో ఉంటుంది. ఇప్పుడు పరాధీనం అయిపోయాం. ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉందంటారా? ఏదైనా మనం సంతోషంగా ఉండాలన్నా, దుఃఖంగా ఉండాలన్నా, లేదంటే ఏదన్నా సంపాదించాలన్నా, వద్దనాలన్నా మనకు స్వాధీనం ఉందంటారా లేదంటారా? మనకు స్వతంత్రత ఉందంటారా లేదంటారా? మన కర్మలు, మనం చేసే కర్మల్లో మనకు స్వతంత్రత ఉందా లేదా అని అడుగుతాను. మీరేం చెప్తారు? మేము స్వతంత్రతలోనే ఉన్నామంటారా, మనం పరతంత్రతలో ఉన్నామంటారా? ఖచ్చితంగా మనం పరతంత్రతలోనే ఉండాం. ఏది కూడా మన చేతుల్లో లేదు, పూర్తిగా మన గుణాల చేతుల్లోనే పెట్టాం. ఆ గుణమే మనల్ని నడిపిస్తుంది, కానీ మనము నడచడంలే. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, చేసే పని అంతా నేనే చేస్తున్నాను, నేనే బాధ పెట్టుకుంటాను, నేనే సంతోష పెట్టుకుంటాను అనే విషయాలు కూడా మనం అనుకుంటా అంటాము. అయితే ఆ గుణము ఒకదాన్ని మనము తయారు చేసుకున్న గుణములు ఇరక్కపోయాము అని మాత్రం ఎవడో తెలుసుకునే మహానుభావుడు అరుదుగానే ఉంటాడు. వాడు తెలుసుకున్నాడు బయటపడతాడు, తెలుసుకోనని చెప్పి దాంట్లో గానిగెద్దులా తిరుగుతూనే ఉంటాడు. మీకు చిన్న కథ చెప్తే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు స్వతంత్రత ఉందా లేదా అనేది ఈ కథలోనే మీకు అర్థమవుతుంది. స్త్రీలకు ఆభరణాలపైన, సొమ్ములపైన, సొత్తులపైన చాలా ఆసక్తి. అంటే పురుషులకు లేదా అంటారేమో మీరు ఎందుకు సార్ మీరు స్త్రీలనే ముందు పెడతారు అంటే, ఏ స్త్రీలు పురుషులు అనేది కాదు, అంత ఆత్మస్వరూపమే. నాకు 2 భాగాలుగా నేనేం చెప్పలేదు, కానీ అంటే ఉండే సత్యం చెప్తున్నాను. ఈ భౌతిక ప్రపంచంలో ఈ స్త్రీ జన్మ వచ్చిన తర్వాత స్త్రీలకు ఉన్నంత సొత్తులపైన, సొమ్ములపైన వ్యామోహం పురుషులకు ఉండదు. ఉండదా అంటే ఉంటాయి, అట్లా వాళ్ళు ఆడో తక్కువే. ఎక్కువ భాగము స్త్రీలలోనే కనపడతా ఉంటుంది మనకు. అవునా కదా? దీనికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరేమన్నా వ్యతిరేకిస్తారా? ఇది వాస్తవమే కదా? ఇష్టం ఉంది అనుకో, దానిపైన బాగా ఇష్టం ఉంది. ఒక సొత్తు పైన మీకు ఇంతవరకు డబ్బులు లేవు, అనుకోకుండా ఏదో విధంగా డబ్బు వచ్చింది. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఒక సొత్తు కొనాలనుకున్నారు. ఎన్నో దినాల నుంచి నీకు ఇష్టం ఉంది. ఆ ఇష్ట ప్రకారము నువ్వు బంగారంగిడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 100 మోడల్స్ చూసావు. నీకు బుక్ చూపిస్తారు కదా వాళ్ళు, ఏ మోడల్ ఎట్లుంటుంది. లేదా అంటే ఆడ సొత్తులే ఉన్నాయనుకో, సొత్తులు చూపిస్తారు, ఈ సొత్తులన్నీ ఉన్నాయి చూడండి. చూసినప్పుడు నీకు ఒక సొత్తు పైన ఇష్టం ఏర్పడింది. అయినా నీ పైన నీకు ఇంకా నమ్మకం లేదు కాబట్టి నీ పక్కన ఒక మంచిని కూడా పిలిచకపోయావు. నీ భర్త కావచ్చు, లేదంటే నీకు స్నేహితులు కావచ్చు, లేకపోతే నీ తల్లి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీకు ముఖ్యమైన వాళ్ళు, నాకు బాగా తెలివైన వాళ్ళు అనుకొని వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని తీసుకొని పోయినావు, ఆడు చూపించినావు.
చూపించిన తర్వాత ఆ సొత్తు నీకు నచ్చింది, ఇది బాగుంది కదంటే బాగుంది అని నీ పక్కన స్నేహితురాలు కూడా నీకు బాగుంది అని చెప్పింది, ఒప్పుకున్నావు, అయిపోయింది. దాన్ని అద్భుతంగా ఇష్టమైంది, చేయమని ఆర్డర్ ఇచ్చేసి వచ్చావు. తర్వాత కొన్ని దినాల తర్వాత అది సొత్తు నువ్వు అనుకున్నట్లుగానే అద్భుతంగా దిగింది అనుకో. ఇంటికి తెస్తాను, ఏం చేస్తావు నువ్వు? దాన్ని ఎట్లా నాకు బాగుందా లేదా అని ఏం చేయాల? నువ్వు ఏం చేసి చూసుకుంటావు? నువ్వు మెడకేసుకుంటే నీ మెడలోది నీకు కనపడుతుందా? కనపడదు. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు అద్దం ముందుకు పోయి నిలబడతావు, చూసుకుంటావు, అబ్బా అద్భుతంగా చేసినాడు సొత్తు అనుకుంటావు, ఆనందపడతావు, సంతోషపడతావు. అయిందా? నీకు నీ స్వతంత్రత నీకు అంతవరకు ఉందా? ఇక నీకు నచ్చింది కదా, ఇక ఆ సొత్తు వేసుకొని ఎక్కడ పోవాలనుకుంటావు? మళ్ళీ అటుకి పోవాలనుకుంటావు? ఇప్పుడు నీకు తృప్తి అయింది కదా, నీకు సంతోషమైంది, ఇంకొకరికి చూపించుకొని వాళ్ళు బాగుందంటేనో బాగలేదంటే నీకేం అవసరము? నీ పైన నీకు అధికారం ఉంటే నీకు నచ్చింది కదా, ఇంకొకరికి నచ్చాల్సిన అవసరం ఏముంది? నీకు స్వతంత్రత ఉంటే. నువ్వు పరతంత్రతలో ఉండవు కాబట్టే నువ్వు మళ్ళీ ఇంకొకరికి చూపించుకోవాలనుకుంటున్నావు. నీకు ఆసక్తి పోలే. అయినా నువ్వేం చేస్తావు? ఈడ కొంతమంది స్నేహితులు వాళ్ళు ఇల్లు వెళ్తారు, పెళ్ళెన్లో పేరెంటాలకో పోతే ఆడ 10 మంది చూస్తారు, 10 మంది అబ్బా ఎంత బాగా చేపించుకున్నావు అంటే కానీ నీ అహంకారం తృప్తి పడదు, వాళ్ళు మెచ్చుకోవాలని నీ భావన. అందుకోసం నువ్వు స్వతంత్రతలు కాదు కాబట్టి నువ్వు ఆ పెళ్ళెళ్ళకో పేరెంటాలకో పరిగెత్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ నీకంటే గొప్ప గొప్ప సొత్తులు ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారో, వాళ్ళు ఎవరు అన్ని సొత్తుల్లో నీ సొత్తుని ఎవరు పట్టించుకోలేదనుకో. నువ్వు ఎప్పుడు చేపించినావు ఈ సొత్తు అని అడగలేదనుకో, నీ పరిస్థితి ఏందంట? నువ్వు స్వతంత్రాలువే కదా, సంతోషంగానే ఉంటావా? ఏమిది నేను ఇంత బాగుంది అనుకో, నేను మెల్ల వేసుకొని వస్తే ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు అని ఏమిది కనపడుతుందా లేదా అని ఏమన్నా పైటి కొంగు కింద పడిందా అని చెప్పి బయటికి తీసి ఇట్లా వేసుకొని తీసుకున్నా కూడా ఎవరు కనపడలేదు, గుర్తుపట్టకపోయేప్పటికీ నీ బాధ ఇంకా పెరుగుతుంది. ఇంకేం చూడలేదని ఇట్లా ఏదో ఊపితే శరీరం ఊపినప్పుడైనా ఆ ఊపుడు కన్నా ఎవరన్నా చూస్తారేమో, ఎందుకు ఏమి ఎట్లు ఊగుతుందని అయినా సొత్తుని గ్రహిస్తారేమో అని ఊపి చూపించుకున్నా కూడా ఎవరు చూడరు. ఇంకా అప్పుడు నీ పరిస్థితి ఏమి? నీకు స్వతంత్రత ఉన్నట్లా లేనట్లా, నీకు నచ్చింది, నువ్వు ఇష్టపడ్డావు, అన్ని రకాల అనుకూలంగా చూసుకున్న తర్వాతనే నిర్ణయించుకున్నావు, తెచ్చుకున్నావు. ఆ సొత్తుని వేసుకొని ఆనందంగా ఉండక వాడెవడో వచ్చినానికి ఒక ఆయమ్మ అట్లో తలకాయ వాళ్ళ దృష్టిలో పడింది, ఆమె దృష్టిలో పడింది. అది మనకు అనుకూలమై మాట్లాడే వాళ్ళ దృష్టిలో పడితే పర్వాలే, వ్యతిరేకమైన దృష్టిలో పడింది. సొత్తు చేపించినావా? కొత్తది చేపించినా అంటే ఎప్పుడు చేపించినావు అంటే ఈ మధ్య. అయ్యో ఇప్పుడు చేపించినావా? ఇవన్నీ పాత మోడల్. అయ్యా ఇప్పుడు ఎట్లా మోడల్ వచ్చినాయి అన్నారనుకో, ఇంకా చచ్చా. ఇవి మన పరిస్థితులు, మన స్వతంత్రాలు ఇవి, అజ్ఞానం లక్షణాలు ఇవి. జ్ఞానానికి అజ్ఞానానికి డిఫరెంట్ కోసం ఈ కథ చెప్తాను నేను. కథ రూపంలోనే చెప్తే మనకు బాగా అర్థమవుతుందని ఉద్దేశంతో. మళ్ళీ ఇది భగవద్గీతలో కథ అనుకుంటారు. ఆ గీతా జ్ఞానాన్ని అర్థం చేపించాక ఉపమానాలుగా ఏవో చెప్తా అంటాం. ఆడోళ్ళను నేను వాళ్ళని విమర్శించలేదు మేడం. లేడీస్కు సొత్తులు సొమ్ముల మీద ఎంత ఆశ ఉంటుందో, బిల్డింగుల మీద, కార్ల మీద, మేడల మీద వాళ్ళకు కూడా అంతే ఉంటుంది, ప్లాట్ల మీద. దీనికి రెట్టింపు ఉంటాయి, వాళ్ళవేం తక్కువ ఉండవు. వాళ్ళ కథ చెప్తే ఇక్కడ ఎవరు, ఎందుకంటే స్త్రీలు అయితే దాన్ని పట్టుకుంటారు, పురుషులు అహంకారంతో జీవిస్తూ అంటారు, వాళ్ళకి పట్టవు. మనం ఏం ముందుకు పోతామో లేదో, ముందుకు పోదామనుకుంటే ఏదో ఒకటి అడ్డుపడుతుంది, ఈడ అయిపోతున్నాం. అయినా ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. దాన్ని ఏమాత్రం అప్లై చేసినా మన జీవితమే పూర్తిగా సమూలంగా మార్చుకునేటటువంటి గొప్ప శక్తిని ప్రసాదిస్తుంది. అదే ఆదిశంకరులు అంటాడు,
వపుస్తుశాదిపికోశై యుక్తం యుక్తవగా తత ఆత్మానం అంతరం శుద్ధం వివిచ్య తండులం యత అని. ఊకతోనూ తౌడుతోనూ కూడి ఉన్న బియ్యాన్ని రోకటితో దంచి ఏ విధంగా వేరు చేస్తూ ఉన్నామో అదేవిధంగా పంచకోశాల చేత ఆవరింపబడినటువంటి లోపల ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను జ్ఞానంతో, గురువిచ్చిన జ్ఞానంతో, ధ్యానంతో వేరు చేయాలి. నేను ఆత్మను అనాత్మ నుంచి ఆత్మను బయటికి తెచ్చే కార్యక్రమాలు ఇవి. అనాత్మ విషయం మనకు అర్థమైందంటే మన ఆత్మ అని మనం తెలుసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి అలా తెలుసుకోవాలి అంటాడు. ధ్యానంతో, జ్ఞానంతో వేరు చేసుకోవాలి. మన స్వరూపాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. కాబట్టి అది తెచ్చుకోగలిగినాడు మన జన్మ ధన్యమైపోతుంది. అంత కళ్ళు మూసుకోండి సార్. తత్సత్. 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 లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యుల గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. एवं सततयुक्ताये भक्ता स्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो मे मा नित्ययुक्ता उपासते श्रद्धया पर्योपेतः ते मे युक्ततमा मतः. గట్టిగా చప్పట్లు కొడతాం ఈ చిన్నారికి. ఏ ఊరు నాన్న మీది? ఏ ఊరు? ధర్మవరమా? ఏ ఊరు మీది? వెరీ గుడ్. మీరు సార్ క్లాస్కి వెళ్తావా ధర్మవరంలో? సరే, మరి ఇంత అద్భుతమైన గీతామృతాన్ని ప్రసాదించిన గోపాల్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మన జన్మ సుకృతం ఇదంతా కూడా అంతా తెలిసినట్టే ఉంటుంది, అంతా విన్నట్టే ఉంటుంది. ఎన్నో జన్మల నుంచి అన్నీ తెలుసు. తర్వాత అంతెందుకు ఇప్పుడే అన్నీ తెలుసు మనకి, కానీ ఏది ఆచరణలోకి రాదు. కానీ ఒక యోగి చెప్తే అది ఆచరణలోకి వస్తుంది. గట్టిగా చెప్పకూడదు. ఈ రోజు నుంచి మనము ఇంతగా విన్నాం కదా, మనకు కంపల్సరీగా మనకు అవసరమైనప్పుడు ఆ పదానికి శక్తి ఉండడం వల్ల మనకు స్పృహ వస్తుంది. ఆ స్పృహ వచ్చినప్పుడు మనం ఆచరణలోకి పెడతాం. ఆచరణలో పెట్టినప్పుడు దాని యొక్క ఫలితం అందుతుంది. సో ఫలితం అందినప్పుడు మనం శాంతిగా ఉంటాం. సో ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించారు
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, ఇంతకన్నా ధన్యులు ఇంకొకరు ఉండరు. ఈ మానవాళంతా దీనికోసమే ప్రయత్నిస్తోంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా హాయిగా ఆనందంగా జీవించాలన్నది. ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి, ఎంతో ఉంది, ఎన్నో పాండిత్యం ఉంది ప్రపంచంలో. కానీ నిజమైన జ్ఞానం మనకి భగవద్గీత అందించారు. సో భగవద్గీత అందించిన శ్రీకృష్ణ భగవానుడికి, మరి భగవద్గీత పుట్టిన మన భారతదేశానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి యథావిధిగా రేపు ఉదయాన్నే మనకి ధ్యానస్థల దగ్గర ధ్యానం ఉంటుంది. అలాగే మనకి 10 గంటలకి చింతచెట్టు దగ్గర మళ్ళీ పెద్దవాళ్ళకందరికీ రమాదేవమ్మ దగ్గర ద్వారా సత్సంగం ఉంటుంది. సో రేపు అలాగే ఇంకా కేవలం 2 రోజులే ఉంది. దయచేసి మీకు పరిసర వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. గీతామృతాన్ని ఒక్క పదమైనా తెలుసుకునేదానికి వాళ్ళ జీవితంలో మరి వాళ్ళు ఆచరించేటట్టుగా మనం సంకల్పించుకుందాం. ట్రైన్స్ కూడా తిరుగుతున్నాయి. ధర్మవరం అయితేనేమి ఈ ప్రాంతం అంతా మళ్ళీ ట్రైన్స్ స్టార్ట్ అయినాయి. సో దయచేసి మీరు చెప్పండి. అంటే చెప్పే మహానుభావుడు, వినే ప్రదేశము, ఇవన్నీ కలగలిపినప్పుడు ఆ వాకుకి చాలా బలం ఉంటుంది. ఈ ప్రదేశానికి ఎంత శక్తి ఉందో చెప్పే బ్రహ్మర్షి కూడా అంతే శక్తి ఉంది. సో దానివల్ల మనకి ఫలితం బాగుంటుంది. నువ్వు ఎక్కడో ఒక సంతలో పోయి భగవద్గీత చెప్తే తలకెక్కదు, విన్నా మనకు తలకెక్కదు. ఈ ప్రదేశము ఇందుకోసమే ఉంది, ఆత్మజ్ఞానం కోసమే ఈ ప్రదేశం ఉంది. కాబట్టి ఇక్కడ వినడం మన అదృష్టం. సో కాబట్టి ఈ 2 రోజులన్నా మనం చక్కగా సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని పునీతం చేసుకుందాం, ఆత్మజ్ఞానం వైపు వెళ్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారికి, వారి దంపతులకి, మరి మీ అందరికీ, మరి ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన ఎస్ఐ సార్ నాగేశ్వరరావు సార్కి అందరికీ మరి నమస్కరించుకుంటూ మరి చక్కగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.